రాజకీయ నాయకులు చూసి అక్కడ బ్యానర్స్ కనబడుతూ ఉంటాయి, వాల్ పోస్టులు ఎదుంటాయి కదా, వాళ్ళ ఫోటోలు ఉంటాయి రాజకీయ నాయకులు పక్కన, ఒక ఎమ్మెల్యే పక్కన, ఎంపీ పక్కన ఒక బ్యానర్ వేసి ఫ్లెక్సీలు వేసి వాళ్ళ ఫోటోలు పెట్టుకోలేదు. వీళ్ళు కనుపరుచుకోలేదు. మరి దేవుడు అలా కనుపరుచుకోవాలి, మన పనులు చూడలేదు. ఇక అతను మరుగై ఉంటున్నాడు, మన కొరకు అతను శ్రమపడి ఉన్నాడు, మనకు అతను బాధలు పడి ఉన్నాడు. ఇవన్నీ కారణం అంటే మనకు మేలు చేసి కీడు అతను అనుభవిస్తున్నాడు. ఆయన మరుగై ఉండి మనకు మహిమ చేస్తున్నాడు. చూడండి, ఆయన గొప్ప ఆలోచన. అది ఎవరి కాలంలో ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవునికి ఇష్టమైన వాడు, నాజీరు చేయబడ్డవాడు ఎవరి కాలంలోనే మంచి ఆలోచన కలిగి ఉండాలి. మంచి ఆలోచన ఎప్పుడు కలిగి ఉన్నావో ఆయన కాడి నీ బొద్దుమలో పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కాడి మోయేది నువ్వు ఇష్టపడుతున్నావా లేదా ఆలోచించుకో. ఒకవేళ ఆయన కాడి మోస్తే నష్టం అనుకోకండి. ఈరోజు కొద్ది కష్టంగా ఉంటుంది మనకి, అవునా? కొన్ని నష్టపోతుంటాం, చాలా నష్టపోతుంటాం. నీకు తెలుసో తెలీదు, మా నాలుగు ఫ్రెండ్స్ వచ్చారు డ్యూటీకి వెళ్ళకుండా, 1000 రూపాయలు నష్టపోయింది. లేదు, ఈరోజు కూడా డ్యూటీ ఉంది, ప్రత్యేక డ్యూటీ పెట్టారు. నేను రాను, ఆదివారం నాకు డ్యూటీ ఉంటుంది, నేను రాను. ఎందుకంటే కొంచెం నష్టపోవాలి మనము దేవుని కొరకు. ఎందుకంటే ఆయన మన కొరకు నష్టపోయిన దాంట్లో ఏమి ఎక్కువ కాదు. మన కొరకు ఆయన నష్టపోయిన దాంట్లో ఏమి ఎక్కువ కాదు. ఇది చాలా తక్కువ. మనం అనుకున్న చాలా ఎక్కువని. మనము ఆయన దేవునితో గడిపిన సమయం కంటే మనము దేవునితో గడిపిన సమయం చాలా తక్కువ. మనం అనుకున్న చాలా ఎక్కువని కదా. అనుకుంటున్నామా, ఉదయం మనం 10 గంటలకు వచ్చేసాం, 11 గంటలకు పాటలు పాడాం. మనం అనుకున్నాం చాలా సమయం గడిపిస్తాం, చాలా పాటలు పాడిస్తాం అనుకున్నాం. ఎట్లా గంటన్నర గడిపి మనం అంతే. ఇప్పుడు గంటన్నర, ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం. ఎందుకు మాట విన్నామంటే మనము బలపరచబడాలి, మనము స్థిరపరచబడాలి. మన జీవితంలో వేరొకరికి మాదిరి కావాలి. మన జీవితాలు చూసి వేరొకరు పాడవకూడదు. నేను మీకు ఆ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను. సంఘంకి వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలంట, నా వల్ల ఏమైనా సంఘానికి నష్టం కలిగితే నేను చచ్చిపోవాలని ప్రార్థన చేసుకోవాలంట. చూడండి ఎంత గొప్ప సందేశం అది. ఇవన్నీ మనం మాట్లాడితే నేను మాట్లాడినప్పుడు చాలాసార్లు విన్నాను. అయినా నేను మాట్లాడినప్పుడు మీరు విన్నది వేరే, ఆ మాటలు మీరు విన్నది వేరే ఉండదు. దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ సెల్ ఫోన్ లో ఆ వాక్యాన్ని తీసుకొని ప్రసాదంగా వినడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా. అప్పుడు మీకు అడిగితే నిజమే, ఆ పాస్టర్ గారు చాలా బాగా వాక్యం చెప్పారు అనిపిస్తుంది. మరి ఈ పాస్టర్ గారు చెప్పాడు కానీ మనం విను. అప్పుడు మనం బుద్ధిగా ఉంటాం, 10 సార్లు బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటాం. ఏమంటే ఎండ, చెమట, నీళ్లు, గాలి ఇవన్నీ చెప్తూ ఉంటాం. మరి అప్పుడు ఏముండదు, దానికి కూర్చొని చల్లాలు చేసుకొని హ్యాపీగా ఆ వర్తమానాన్ని వింటూ ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది మన హృదయానికి బాధ అనిపిస్తున్నది. అయ్యో, నా వల్ల ఏమైనా సంఘానికి నష్టం జరిగితే, నా వల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఇంకా చచ్చిపోవడం బెటర్ అనిపించారు మన ఆత్మలో. నాకు అనిపించింది, ఒక సహోదరి ప్రశ్న చేస్తున్నారు, మీ వల్ల ఏమైనా యేసు ప్రభువు వారికి చెడ్డ పేరు వస్తే నేను ఏం చేస్తానని అడిగాను. నేను అన్నాను, నాకు చెడ్డ పేరు నా వల్ల దేవుడికి వస్తే ఎంత నేను మరణిస్తానని చెప్పాను. ఏమన్నా నేను నా వల్ల సంఘానికి, నా వల్ల నా సంఘంలో బిడ్డలకి, నా వల్ల నా దేవాది దేవుడిని యేసయ్యకు చెడ్డ పేరుస్తే ఆ దినముని నేను బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. దానికంటే చవడమే బ్రతికినే కంటే. ఎందుకంటే బ్రతికున్నంత కాలంలో చూసి తిరుగుతూనే ఉంటారు, చచ్చిపోతే పౌరుషంగా చచ్చడం అంటారు. నిర్ణయాలు దేవుళ్ళు మనం అలా తీసుకోం. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఫలిస్తాం. మనం ఫలించే ఆలోచన దేవుడు మనకు ఇస్తున్నాడు. ఆయన మంచి మార్గాన్ని సరళం చేసి మన కొరకు మంచి బాటను వేసి, ముళ్ళ బాటలో నడుస్తున్న మనల్ని పూల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మరి నీవు నేను ఎలాగే జీవించాలంటే చాలా చాలా సమాధానముగా, శాంతియుతముగా, ఓర్పుగా జీవించాలి. కొన్ని మాటలు మనం మధ్యాహ్న కాల సమయంలో దేవుని గురించి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు సంసోను జీవితం గురించి మాట్లాడుకుందాం. ఎవరి గురించి అమ్మా? సంసోను గొప్ప బలవంతుడు. సామాన్యమైన బలం లేదు ఆయన దగ్గర. ఆయన తలలో ఉన్న బలం అంతా, ఆయన తల వెంట్రుకల్లో ఉన్న బలం అంతా, అంత గొప్ప బలవంతుడు. దేవుడి కోసం నాజీరు చేయబడ్డ బిడ్డ, దేవునికి ఉపయోగపడవలసిన వాడు దేవునికి ఉపయోగపడకుండా లోకములో జారిపడిపోయింది. ఆయన బలము ఆయన తెలుసా, ఒక గాడిద ఎముక, దవడ ఎముకతో ఎంతమందిని
చెప్పండి, 1000 మందిని సంహరించాడు, తగ్గిస్తుంది. ఎంతమంది? మీరు ఆ మధ్యనే కొత్త సినిమా చూస్తుంటారు, 2012-10లో ఒక సినిమా గుర్తేసుకున్న సారి సేట్కాన్. చెప్పండి, తెలుసా? అమ్మ దాసేకాని మీరు అందరూ బాబు నెరవేరారు. మీరు అందరూ దేవుడి మందులకు తగ్గతుంటారు, దేవుడికి మరిగేది ఏమీ లేదు. ఏమంటే సేట్కాన్ ఒక్కడిని కాదు, చిరంజీవి కొడుకు మాట్లాడుతున్న 100 మందిని పంపించేట. ఈ సంవత్సరం ఎవరు తెలుసండి? 1000 మందిని ఖాళీ తవ్వడ ఎముకతో చంపేశాడు. అంత బలవంతుడు. దేవుడిచ్చిన బలము నీకు నాకు అంత గొప్పది. అంత బలమైన వాడు ఎందుకు జారిపడితే కారణం ఏంటి? ఒకసారి మనం ఆలోచించుకుంటే మన యవ్వనములో నిలబడగలుగుతాం. పరిస్థితి చాలా మంది జారిపోయిన చాలా అవకాశాలు ఉంటాయి. గలతీ 5:19 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీ 5:19 శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలయ్యున్నవి. హల్లెలూయా. మనిషి దేవుని భక్తిలోని జారిపోవడానికి ఇవన్నీ ప్రాముఖ్యమైనవి మన జీవితంలో. ఇవన్నీ మన దేవుని భక్తి నుంచి జారవేసేవే కానీ దేవుని భక్తిలో నడిపించేవి కాదు. దేవుని భక్తిలో నువ్వు నడవాలంటే నీకు ఆత్మీయ ఫలములు కావాలి. 5:19-5:21 నుంచి ఆత్మీయ ఫలములు ఉంటాయి. ఇందులో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, విశ్వాసము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, మంచితనము, ఇటు వాటికి ఏది విరోధమైనది ఏది లేదు. నీలో ఈ సద్గుణాలు కలిగి ఉండాలి. యవన కాలంలో ఈ ముందు ఉన్న ఆ గుణాలను కలిగి ఉంటే నీ యవనంలో నువ్వు దేవుల్లో జారిపోతున్నావు. అందుకే సంసోను జారిపోయాడు. సంసోనులో జారిపోమని గుణం ఉంది. ఏంటంటే ఎవరినైనా అందమైన ఒక అమ్మాయిని చూస్తే జారి పడిపోయాడు. దేవుడు ఆయన ఆశ్చర్య చేయడం ఎందుకు సూచించాడంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడున్నారా? భయంకరమైన శోధనలో ఉన్నారు, భయంకరమైన శ్రమల్లో ఉన్నారు. వాళ్ళందరూ బానిసలుగా బ్రతుకుతున్నారు. వారిని విడుదల కలుగు చేయడం కొరకు దేవుడు ఒక వ్యక్తి నిర్మించుకున్నాడు. అతనే సంసోను. ఆ సంసోను ఏం చేస్తున్నాడు? దేవుని పని చేయకుండా 13వ అధ్యాయం చదువుకుందాం. ఇంకొక 20 గ్రంథం ఒకసారి చదవండమ్మా. సామెత గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువు. ముందుగా సామెత గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడను. బాబు యవనస్తులు తేజ, దిలీప్, ధనుష్, జాన్, రాజేష్, పౌల్, మహేష్ వచ్చి వారి నుంచి నోట్బుక్ తెచ్చుకున్నాం. మనం ప్రసంగం రాసుకోండి, తర్వాత ఇంటికి ఒకసారి రిపీట్ చేసుకోండి, గుర్తుంచుకోండి. ఎవరు ఎక్కడ ఇంటి కిటికీలో నుంచి, నా అల్లిక కిటికీలో నుంచి నేను పార చూడగా ఒక బుద్ధి లేని యవనస్తుడు వాడు కనిపించాడట. హల్లెలూయా. బుద్ధి లేకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, బుద్ధి లేకపోతే ఎలా ఉంటుంది? ఏమంటాం? ఇప్పుడు మన ప్రసంగం అవుతుంది, నేను సర్పంచ్ చూస్తే ఏమంటాం? వాడికి బుద్ధి ఉందంటావా లేదంటావా? బుద్ధి లేదే అంటావా? ఉందంటావా? బుద్ధి ఉన్నవాడు సర్పంచ్ చూడడం, వాక్యం వింటాడు. బుద్ధి లేదు కాబట్టి ఇలా అంటాం. ఒకవేళ మన మనుషులమే మనం బయటికి వెళ్ళి ఆ యొక్క జీవరాశితో గేదెతో సహా అంటే మనం గడ్డి తింటే వాళ్ళు ఏమంటారు? బుద్ధి ఉందా? గడ్డి తింటాం అడుగుతున్నా కదా? చెప్పండి, అడుగుతా కదా? దేవుడు ఇప్పుడు మనం ఏమంటారు తెలుసా? మనకి బుద్ధి లేదట. బుద్ధి ఉంటే ఏం చేస్తావు? నువ్వు దేవుడు చెప్పినట్టుగా జీవిస్తావు.
బుద్ధి లేదు కాబట్టి నీతి నచ్చుడుగా జీవిస్తున్నాం. ఈ బుద్ధి లేదు ఎవరికి? సంస్థకి బుద్ధి లేదు. ఆ బుద్ధిని మనం ఎలా కొనుక్కోవాలి తెలుసా అండి? డబ్బు ఇచ్చి కొనుక్కోవాలట. అలాగా బుద్ధిని ఎలా కొనుక్కోవాలా? నీ సంపాదనంతా ఇచ్చి, 4 అధ్యాయం సామెతలు వచ్చిన నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానమును బుద్ధిని కొనుక్కోమని చెప్తాడు దేవుడు. చూడండి అంత అద్భుతమైన మాట. చెప్పగలమా? వద్దు. నీ సంపాదన ఏం తెలుసా? మొదటిగా నీ హృదయమే పెద్ద సంపాదన. నీకు ఆ హృదయాన్ని ఇస్తే చాలు, దేవునికి నీకు బుద్ధి వస్తుంది. ఫస్ట్ ఆ హృదయాన్ని దేవునికి ఇచ్చేయాలి. హృదయం చాలా ఘోరమైనది. 17 అధ్యాయం 9 హృదయము చాలా ఘోరమైనది. చదవమా 17:9. మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? హృదయాన్ని ఎవరైనా గ్రహించగలమా? అది ఎలా స్థిరమైన పద్ధతిలో ఉంటుంది? అది ఉండదు. అప్పటికప్పుడే అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం. అందుకే అదే సామెతల 16 అధ్యాయంలో 32 వచ్చిన ఒకసారి చదువమ్మా. 16:32 సామెతల గ్రంథము. పరక్రమశాలి కంటే ఎవరట చెప్పండి? బలవంతుడి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఇంకా పట్టణము పట్టుకునేవాడు కంటే. చాలా అద్భుతమైన మాట. చూడండి, ఒక రాజ్యాన్ని ఏలాలనుకుని కంటే, ఒక రాజ్యాన్ని పట్టాలనుకుంటే హృదయాన్ని స్వాధీనపరచుకునేవాడు చాలా శ్రేష్ఠుడు అంట. ఇక్కడ సంసోను తన హృదయాన్ని స్వాధీనపరచుకోలేకపోయాడు. ఇతను యవనములో ఉన్నాడు, దేవునికి కావాలి, దేవుని క్రియలు చేయాలి, ఆ ఇశ్రాయేలు బాధ్యతగా ఉన్న వారందరినీ విడిపించాలి, ఒక నాయకుడిగా వారందరికీ ఉండాలి. ఈ రోజు మీరందరూ ఒక నాయకుడిగా జీవించాలి. మీరు మీ యవనములో నేర్చుకోవాల్సిన చాలా గుణపాఠాలు ఇవి. మంచి అద్భుతమైన పాఠాలు. మన జీవితంలో జారి పడిపోకుండా, మనం ఎప్పుడు తొట్టిల్లి పడిపోకుండా, మనం ఎవరికి అవకాశం ఇవ్వకుండా, ఒకరితో ఏలెత్తి చూపించుకోకుండా నువ్వు ఖచ్చితంగా నిక్కచ్చిగా బ్రతకాలంటే నీ యవనంలో సరి చేసుకోవాల్సిన పాఠం ఇది. నువ్వు పట్టణములంతా పట్టుకోవాలనుకుని కంటే నీ హృదయాన్ని స్వాధీనపరచుకో. ముందు నీ హృదయాన్ని స్వాధీనపరచుకుంటే నువ్వు సమస్తమును జయించగలవు. అందుకే ఘోరమైన హృదయము, మోసకరమైన హృదయము, చేదైన హృదయము, ఈ హృదయాన్ని మనం బయటపడాలంటే దీని ముందు స్వాధీనపరచుకోవాలి. దీన్ని స్వాధీనపరచుకోలేము కాబట్టి మనం అనేకమైన అపవిత్ర కార్యాలు చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటాం. మనం అపవిత్ర కార్యాలకు బందీలు అవుతూ ఉంటాం. మన పాపిష్టుడు అనరాని మాటలు మాట్లాడుతూ ఉంటాం. మంచిగా బ్రతకాల ఆలోచన చేస్తుంటాం, బైబిల్ చదువుతుంటాం, చర్చికి వెళ్తుంటాం, వస్తుంటాం, కానీ నీకు తెలియకుండానే నువ్వు జారిపోతూ ఉంటాం. దేవుడు సమస్తమును గ్రహిస్తున్నాడంటే ఎప్పటికప్పుడు వాక్యముతో మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది. ఎవరు పోతే తిరిగి రాదని. అందుకే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఏం చెప్తుంటారు అందరూ? చెప్పండి, రంగు వేసుకుని వస్తారు. అవునా? ఎవరుగా కనిపించాలని వస్తుందంటారా? చెప్పండి. వారం పోతే మళ్ళీ లోపల నుంచి తల్లి మొదలవుతుంది. వారమే ఎంత బాగా కనిపిద్దాం అనుకున్నా వారం తర్వాత మనం తేట కనిపించేస్తారు. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అనే సామెతలో రాయబడింది. అది నీ జ్ఞానాన్ని ఇవ్వాలి. నీ యవనం నుంచి మనకి ఒక వయసు ఒక రోజు ముందుకు వెళ్తున్నావంటే నీకు జ్ఞానం రావాలి, నీకు బుద్ధి కలిగి జీవించాలి. నువ్వు నేర్చుకున్న పాఠాలు ఏంటి? నీకు నేర్పే దేవుడు నేర్పిన పాఠాలు ఏం నేర్చుకున్నావు? బైబిల్ కాదు నీకు ఏంటి బోధించింది, ఏంటి నేర్చుకుంటున్నావు? ఎన్ని పాఠాలు ఉన్నాయి. ఈ పాఠాలు ఇప్పుడు నువ్వు సరి చేసుకుంటే ఆయన కాడి మోసేవాడు చాలా ఇష్టడు దేవుడికి. హల్లెలూయా. చూడండి, ఎవరి ఏడ్చల నుంచి పారిపోవట్లేదు. ఎవరికి తిమోతి ఎక్కడి చేత ఎవరేడ్చల నుంచి పారిపోమంటున్నాడు. ఎందుకంటే ఎవరి కాలం తట్టుకోలేము. సెల్ఫోన్ చూస్తూ ఉంటాం అలా రాత్రులు 2 గంటల వరకు. ఏమా యూట్యూబ్లు, ఫేస్బుక్లు, అపవిత్రమైన కార్యాలు చూసిన వారు లేరంటారా లోకంలో? చాలా మంది ఉన్నారు. ఏ బైబిల్ చదువుతారా? టైం వరకు చదువు. ప్రార్థన చేస్తారా? చేయరు. వాక్యాన్ని ధ్యానిస్తారా? నేర్చుకోరు. అనుకుంటాను ఇప్పుడు నేను చేస్తున్న పని గత 20 సంవత్సరాల క్రితం నేను చేస్తుంటే నేను ఎక్కడికి వెళ్ళిపోదని అనిపించగలుగుతున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న పని గత 20 సంవత్సరాల ముందు నేను చేస్తుంది అది తిరిగి వస్తుందని. ఇప్పుడు మీకు అదే పరిస్థితి. యవనంలో ఉందాం. నాకు ఒక స్నేహితుడు ఉన్నారు, జంటకోలు కలిసి చదువుకున్నాం. 44 సంవత్సరాల వయసు వచ్చింది.
ఉద్యోగం వస్తుందా చెప్పండి. ఎన్ని ప్రయత్నాలు చేశారు కదా ఉద్యోగం కొరకు, కనిపించేసుకెళ్తారు. ఎన్ని ప్రయత్నాలు అంటే రైల్వే టెస్ట్లు ఎన్నిసార్లు అసలు తెలియదు, ఎన్నిసార్లు. చివరిగా ఆడొక రోజు నాకు ఎదురయ్యి నన్ను ఒక మాట అడిగాడు. అన్నా అన్నాడు, మేము ప్రాథమిక వస్తాం అయితే అన్నా అన్నాడు. దాని తెచ్చుకెళ్తాను పాపం. ఏంటంటే అన్న నేను ఒక ఎగ్జామ్ అటెండ్ అవుతున్నాను అంటే ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నా దయచేసి నాకు ప్రార్థన చేయమని అడిగాడు నా స్నేహితుడు. ఏదంటే నా వయసు అంతా అయిపోయింది, నాకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, కానీ దేవుని కృప ఉంటే మనకి ఖచ్చితంగా నాకు వస్తుంది, నా కొరకు ప్రార్థన చేయాలన్నాను. ఆ రోజు ఆన్లైన్ ప్రేయర్ ప్రార్థన చేసాం అనుకోండి. నేను చేశాను. దేవుని మహాత్ములను బట్టి ఈరోజు సచివాలయంలో జాబ్ వచ్చింది. చివరి ఛాన్స్. హల్లెలూయా. చూడండి, దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఒకవేళ ఆ ప్రయత్నం చేయకపోతే నేను పొద్దున ఏం చేస్తాను చెప్పండి. కూలి పని చేయడం చేయాలా, రాటు బిల్డింగ్ చేయడం చేయాలా, మట్టి పని చేయడం చేయాలి. అన్ని పనులు చేశాను. సిమెంట్ పనులు కూడా చేశాను, రాటు బిల్డింగ్ చేశాను, కాంక్రీట్ తెచ్చి నేను పని చేశాను, ఎలక్ట్రికల్ పని చేశాను, కార్పెంటర్ పని చేశాను, గుట్టులా కష్టపడ్డాను. ఇప్పటికి నేను ఏడుస్తున్నాను తెలుసా, ఆ ట్యాంకులో వస్తున్న చేయి పని చేయలేదు. మీకు తెలుసుకునేది ఈ చెప్పకూడదు, పైకి నగిలి ఉంటుంది, ఎప్పుడు తెస్తుంది బాధ తెస్తుంది. నేను ఇంకెన్నాళ్ళు పని చేయాలి దేవుడు అనుకుంటున్నాను. బాధపడు కారణం ఎవరము నేను కరెక్ట్గా ఉంటుంటే, నా వయసులో సరిగ్గా జీవిస్తుంటే, నా వయసులో బాధ్యత కలిగి జీవిస్తుంటే నాకు ఈ శ్రమ వచ్చేది కదా, ఈ బాధ కలిగేది కదా. బాధపడి ప్రయోజనం ఉందా? ఇప్పుడు నేను ఇంకొక 5 సంవత్సరాల ఎక్కడ పనికి వెళ్ళా నా ట్రేడ్ ఉద్యోగం నాకు దొరకదు. నాకు ఏ కళాశీలలో ఏ ఉద్యోగం లేదు, ఎంప్లాయర్ ఉద్యోగం ఇస్తారు తప్ప నేను ట్రేడ్ మీద ఉద్యోగం చేయలేదు కూడా. ఎందుకంటే నువ్వు ముసలివాడు అయిపోయావురా అంటాను. ఈ వయసు గట్టించిపోతుంది. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆయన కాడు ఫస్ట్ ఈ జ్ఞానం వస్తుంది, ఈ జ్ఞానం వస్తుంది. దేవుని పని చేయాలని ఆశపడుతుంటే, దేవునికి ఒక సాధకముగా ఉండాలని ఆశపడితే ముందు నువ్వు పరిచర్య చేయడం మొదలు. పరిచర్య చేయడం అంటే దేవుని వాక్యాన్ని బోధించడం కాదు. దేవుడు నేను ఎలాగ జీవించమన్నారో అలాగే జీవనం పైకి చేయి. పేదవారి ఖర్చుడు, అందుల ఖర్చుడు, గుడ్డివారి ఖర్చుడు, మూగవారి ఖర్చుడు, ముఖ్యంగా సంఘం వైపు చూడు. ఎవరితో వచ్చి సంఘము భయపడాలి. సంఘమును కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరితో లేదు. మీరు ఫోన్లో మాట్లాడుతుంటే, మీరు ఫోన్తో ఆడుతుంటే, మీరు 10 సార్లు పైకి తిరిగితే వృద్ధాప్యంలో ఉన్నాడు ఏం చేస్తారు మాట్లాడుతుంటే. ఎవరికి డిస్టర్బ్గా ఉన్నా తెలుస్తానండి. దేవుడు మనకు సమయం లేదు, సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సమయం ఎలా ఉన్నా తెలుసా, అంతకంత ఆయన మనకు చెప్పిన సమయం కంటే ముందుండే ప్రయత్నంలో ముందున్నారా లేదా చెప్పండి. మత్తయి సువార్త 25 ముందున్నారా అనుకున్నారా చెప్పండి. సరే, పరలోక రాజ్యమును పెండ్లు విందుకు బయలుదేరుతున్న 10 మంది కన్యకులు గలరు. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు తమ దివిటీల్లో నూనె సిద్ధము చేసుకుని వెళ్ళి ఉన్నారు. బుద్ధి లేని వారు వారితో పాటు నూనె తీసుకుని వెళ్ళలేదు. అప్పుడు వాళ్ళ దీపము వెలుగు ఆరిపోయింది. బుద్ధి గల వారు దేవుడు ఎప్పుడు వస్తాడని వారి దివిటీలో నూనె ఆరిపోతుండగా మళ్ళీ పోసుకుంటూ వెలుగులోనే ఉన్నారు. ఆ సమయానికి దేవుడు రావడం వాళ్ళు కనిపించింది. వెంటనే ఏం చేశారు? దేవుడితో వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారు ఏం చేశారు? వెళ్ళిపోతే కల్పిస్తారు, మాకు వెలుగు ఆరిపోయింది, కొద్దిగా నూనె కావాలని. అప్పుడు మాట వినిపించిన దేవుడు మన జీవితంలో పరిశుద్ధమైన జీవమైన ఈ తైలం ఆరిపోతే మనం ఎందుకు పనిచేయాలి? బుద్ధి కలిగి మనం జీవించాలి. చూడండి, సంసోను ఎంత బుద్ధిహీనుడు, జారిపోయాడు చదువుకున్న వాక్యాన్ని. సంసోను పడిపోయిన 2 కారణాలు మీకు చెప్తాను. ఒకటి, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. నేనమ్మా స్వబుద్ధిని అంటే నేనే, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వేదము,
నేను మాట్లాడితే సరి అయినది, నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి, నాకు నచ్చిన పని నేను చెయ్యాలి, నాకు నచ్చిందే నేను తినాలి అన్నదే స్వబుద్ధి. ఆ స్వబుద్ధిని ఆధారం చేసుకోడట. సామెత గ్రంథము 3 అధ్యాయము 5-8 ఒకసారి చదువుకుందాం. సామెత గ్రంథము 3 అధ్యాయము 5, 6, 7, 8 చదువు ఒకసారి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచును. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారిగా ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడు తలమును విడిచిపెట్టుము. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతా, ఎన్నో చదువు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయును కలుగును. నీ రాబడి చాలు. ఏంటంట చెప్పండి. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నేను చేసిందే కరెక్ట్, నేను మాట్లాడుతున్నదే కరెక్ట్, నా జీవితమే కరెక్ట్, నాకు నచ్చిన పని నేను చేస్తాను అనుకోవడం చాలా తప్పు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు మెచ్చేలాగా ఉండాలి, దేవుడికి భయపడేలాగా ఉండాలి, దేవుడి మాట వినేవాడులాగా ఉండాలి, దేవుడికి విధేయుడై జీవించాలి, దేవుడు అడుగుజాడలో వేసే ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు నేను ఎలా ఉంటావు, నాకు నచ్చినట్టుగా జీవించాలని ఆలోచిస్తూ ఉంటావు. కాదంటారా? చెప్పండి. మనమందరం మన జీవించం లేదా? దేవుడికి నచ్చినట్టుగా జీవిస్తున్నామా? కనిపించుకోగలమా దేవుడు నచ్చినట్టుగా? మనము ఎన్ని విషయాలు రుజువు చేసుకోగలం చెప్పండి. గట్టిగా చేసుకుంటే ఒక 5 విషయాలు రుజువు చేసుకోగలుగుతాం మనం. 5 చేతుల మీద, ఒక చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి. 5 విషయాలు మీరు చెప్పండి దేవుడు నచ్చినట్టుగా బతికేమని. చెప్పలేము. కేవలం మనకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. అన్ని విషయాల్లో కూడా మనకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. దేవుడికి నచ్చినట్టుగా, దేవుడు మెచ్చినట్టుగా మనం బ్రతకట్లేదు. సంసోను కూడా తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. నేను చెప్పింది వేదము, నా మాటే వినాలి, నాకు నచ్చినట్టుగా చెయ్యాలి, లేకపోతే నేను బ్రతకను, చస్తాను అంటూ ఉంటాం ఈ రోజుల్లో మనం. సంసోను చాలిపోయి 13వ అధ్యాయం 11 న్యాయాధిపతులు. అతని భార్య కానుపు లేక ఉండెను. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీవు కానుపు లేకపోయి, అయితే నీవు గర్భవతివై కుమారుని కందు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమును కానీ మద్యమును కానీ త్రాగకుండుము. హల్లెలూయా. ఎలాగుండాలి మనం? ద్రాక్షరసము కానీ మద్యము కానీ. ఎవరు తాగుతారు ఇది? మొగలు ఆడలా? అడలు కూడా తాగుతారండి. చూడలేదా మనం? చూసాం. అడలు కూడా తాగుతుంటారు, బీరు తాగుతారు అమ్మాయిలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు. ఆ మధ్య నేను స్విగ్గీ చేశాను ఇక్కడ మన శ్రీనగర్లోని. నువ్వు రాత్రి 11 గంటలకి ఫుడ్ బుక్ చేస్తావు అనమాట. బిర్యానీ బుక్ చేసుకుంటే నా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుని వేరే వాళ్ళు పంపించాను. నేను ఎవరైనా నాడు బాబు కూడా తెలుసు, తాడలేదు. అలాగే నా ఫ్రెండ్ అప్పుడు వెళ్ళాడంటే ఆ ఇద్దరు తాగిస్తున్నారంటే అమ్మాయిని మెట్ల మీద నల్లలేకపోతున్నారంటే. అది తాగుతున్నారా లేదా? కారణం ఏంటి? మద్యములు కానీ ద్రాక్షలు కానీ తాగితే మనం దేనికి పని చేయము. మొదటిగా నువ్వు చేస్తున్న తప్పు ఏంటంటే, నువ్వు మద్యములు కానీ ద్రాక్షలు కానీ సేవించావంటే నువ్వు దేవునికి ఇష్టంగా లేనట్టుగా మొదలుగా. అందుకే నువ్వు మద్యము కానీ ద్రాక్షలు కానీ సేవించొద్దు, నీకు అద్భుతమైన ఫలాన్ని ఇస్తున్నాను అని దేవుడు వాగ్దానం సెలవిచ్చాడు. సెలవిస్తే ప్రభువా చెత్తు అని చెప్పేసి ఆ మద్యమును సేవించడం తను తన భార్య కూడా మానేశాడు. ఒకసారి ఆలోచించండి, ఏది మాట్లాడుతున్నాడు అన్నతో ఏమంటే, అమ్మా నువ్వు మత్తురాలమై ఉన్నావు అడుగుతున్నాడు. కారణం ఏంటి? ఆయన దుఃఖాన్ని చూసి, ఆమె పశ్చాత్తాపాన్ని చూసి తాగిందేమనుకున్నాడు ఏలిగారు తాగిందేమనుకున్నాడు. అమ్మో నేను తాగలేదయ్యా, నా బాధ తెలియజేస్తాను దేవుడికి అంది. ఆ బాధను గ్రహించాడు. వెంటనే ఒక వాగ్దానం ఇచ్చాడు, మనసుని 7 సంవత్సరం కల్లా నీ చేతిలో 12 పెట్టి ఉంటాడమ్మా అని.
ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు నడుస్తున్నావో కొన్ని చెడు వ్యసనములు విడిచిపెట్టాలి, చెడు కార్యములు దూరంగా ఉండాలి. దాన్ని ఎవరైతే పాల్పొబట్టి అదే అలవాటు మరి. ఎందుకు పారిపోయి తాగుడా చే దరిద్రమైనది, ఇది లోకంలో అవమానం చేస్తుంది. తిరుగుడా ఇంకా దరిద్రమైనది, ఇది కూడా తిరుగుబోతుగా చేస్తుంది. వ్యభిచారణ చే ఇది ఇంకా వేస సాంగత్యము, లోతైన గొయ్య, రొట్టె తునక మాత్రం మిగులు, లాజిని చివరి ఆస్తి అంతా పోతే రొట్టె మొక్క మాత్రం మిగులుతుంది. సామెత అద్భుతమైన జన్మది. ఎంత నాశనానికి దారితీస్తాయి నువ్వు. కనుక వేడికి దూరం ఉండాలి. మరి ఇప్పుడు దేనికి ఏమేమి దేనికి బాధ్యత కాదంటే సెల్ ఫోన్ బాధ్యత కదా, చెప్పండి అదే కదా. సెల్ ఫోన్ చూసిన టైం బైబిల్ చూడగలమా? చూడలేము. సెల్ ఫోన్ చూసిన టైం బైబిల్ చూడలేము. వాట్సాప్ లో చాటింగ్ చేయడం టైం బైబిల్ చాటింగ్ చేయండి కదా, బైబిల్ చాటింగ్ చేయండి. బ్రహ్మ నేను చాట్ చేస్తాను, హాయ్ బాగున్నావా వేస్తూ పెట్టగలరా? పెట్టలేవు. సెల్ ఫోన్ తో ఉన్న అనుబంధం మనకి ఈ రోజు దేవునితో లేదు. తెగిపోయే అవసరాలందరికీ ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా దేవునితో సంబంధాలు తెగిపోయి నైతిక విలువలు కోల్పోయి జీవిస్తున్నాం మనం ఈ రోజు. దేవునితో సంబంధం తెగిపోయింది కాబట్టి ఈ లోకము పాపిష్టి లోకం అయిపోయింది. రకరకాల వ్యాధులు సోకి ఉన్నాయి. అందుకే హృదయం చాలా ఘోరమైనది. ఆ హృదయాన్ని కంట్రోల్ చేసుకో. ఎలా కంట్రోల్? దైవ భక్తితో కంట్రోల్ చేసుకో. సమయాన్ని కంట్రోల్ చేసుకోలేదా? చెప్పండి, చేసుకోవడం లేదా? చేసుకున్నాడు. మరి ఇంకెవరు? యేసప్ కంట్రోల్ చేసుకోలేదా? చేసుకున్నాడు. అద్భుతమైన అవకాశం ఆయనకి. రాజు భార్య కంటే గొప్ప భార్య ఎవరికైనా దొరికింది నేను చెప్పండి ఈ రోజుల్లో. తప్పండి. ఎవరన్నా నాకు అందమైన డ్రెస్ వేసుకుంటే ఆడపిల్లగా దేగా చూసుకుంటూ బాలైపోయి బయటకు పోయి కలవని కూడా ఉన్నారు. నేను రాజు భార్య, సంస్థానంలో ఉండే రాజుగారి యొక్క భార్య ఇష్టపడుతున్న సంస్థని, అయ్యా నీతో నేను గడపాలనుకుంటున్నాను, నీతో నేను ఉండాలనుకుంటున్నాను, నా రాజుతో కాదంటుంది. అనడమ్మా నేను దేవుని భక్తులు కలవాడు తల్లి, నీకు దండం, నాకు వద్దు, నువ్వు నాకు దేవుడే కావాలన్నాడు. కాబట్టి ఫలించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. సంసోను దిగజారిపోయాడు లోకానికి. దేనికి? వేశ్యకి దిగజారిపోయాడు, ఒక స్త్రీకి దిగజారిపోయాడు. చూడండి ముందుకెళ్ళ వాక్యాన్ని 14 వచ్చి చదువుకున్న ఒకసారి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను చూసెను. చాలా అందంగా కనిపించింది సంసోనుకు. అయ్య బాబోయ్, ఇంత అందంగా ఎక్కడ చూడలేదు. తిమ్నాతు ప్రాంతము చాలా ఘోరమైన ప్రాంతము, వేష సాంకేతిక ప్రాంతము, మంచిది కాదు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా పాపిష్టి వారు కనపడతారు. అన్ని జనులు ఫిలిష్తీయులు అందరూ ఆలో అందమైన అమ్మాయిని చూసాడట. అమ్మా నాన్న ఎంత అందం ఉంది చూడ అమ్మాయి అన్నాడట. నువ్వు ఒక పెళ్లికి వెళ్ళావు, ఎవరో మా బామ్మారికి నేను ఎక్కడ తుంటే కదా కూడు రామచంద్రపురం అని మా ఇద్దరు ఎవరు సులభే ఇంచుమించు అలా ఉంటామంటే నాకు ఒక 20 నాకు పెళ్ళి అయితే గుర్తులేదు కానీ ఇంకా పిల్ల ఉంటుంది. నాకు 17-16 ఉంటాయి, అతనికి ఒక 18-20 ఉంటాయి. చాలా అందమైన అమ్మాయి పెళ్ళిలో భోజనం వడ్డిస్తుంది. ఆ చుట్టాల అమ్మాయి కాపుల అమ్మాయి వడ్డిస్తుంటే మా ఇద్దరు పక్కపడి కూర్చున్నాము. మా బావగారు ఆ అమ్మాయిగా చూద్దాం అవునా ఫిక్స్ అయిపోయిన సంబంధం పాస్టర్ గారితో. ఓకే చిన్నప్పుడే కన్ఫర్మ్ అనమాట. ఇది ఈ అమ్మాయిగా చూస్తూ ఎంత బాగుంది, అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎంత బాగుందో పక్కన కూర్చొని చెప్పలేకపోతే పక్కన బాగుంటుంది కదా. నాకనిపిస్తుంది ఈ అమ్మాయి చేసుకోవడం చాలా బాగుంటుంది కదా అనుకో. ఇంటికి వచ్చేది అమ్మాయి ఎంత బాగుంది కదా అంటారు. చాలా బాగుంది అమ్మాయి, సంవత్సరం బతికింది అమ్మాయి. అంటే ముందు సంవత్సరం 2 సంవత్సరం అంటే అమ్మాయిని చచ్చి పొలంలో అమ్మాయిని చంపేసి పాము కలిసిందని విశ్వాస ప్రసారం చేసి చంపిగా మానవాళ్ళు. అందము మోసకరము, సౌందర్యము వ్యాఖ్యము ఉన్నది. అందము చూడండి, అందరి జీవితంలో అందం కావాలి, దేవుడు వద్దు. సంవత్సరం జీవితంలో అమ్మాయి కావాలి, దేవుడు వద్దు. సంవత్సరం జీవితంలో పాపము కావాలి, దేవుడు వద్దు. నువ్వు దేవుడి కోసం బ్రతకరా, ఇశ్రాయేలు జనాంగమును విడిపించరా నాయన అంటే లేదు, నేను అమ్మాయి కోసమే బ్రతుకుతున్నాను అన్నాడు. అమ్మాయి చూసేట చూసి ఇంటికి వెళ్ళి గోలాడుతున్న అమ్మాయి అంటేనే అమ్మా అమ్మాయి చాలా బాగుంది, నాకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయి లేకపోతే చచ్చిపోతాను. నాతో చిత్తావా ఇవ్వవా, నాకు అమ్మాయి కావాలి అన్నాడు. చిన్న వాక్యంలో పోయినాడు. అతను తిరిగి వచ్చి ఆ తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకరిని చూచితిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా వారు మీ స్వజనుల కుమార్తెలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని ఏమంటా మన చుట్టాలు కానీ మన బంధువులు కానీ మన కులము కానీ మన గతం కానీ మన జాతి కానీ ఏమీ లేదుకొని నీకు ఆ ఒక్కదే దొరికింది ఏంట్రా. అది
సున్నతి లేదు. మొదటిగా దేవుణ్ణి నమ్ముకోలేదు, అది దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న వాళ్ళయ్యా. లేదు లేదు, నేను ఆమెనే చేసుకుంటాను. తల్లి తండ్రులందరూ కూడా భయభక్తులు లేవు. నేను ఆమెనే చేసుకుంటాను. కర్మ ఎలా చేసుకోండి చేస్తూ పోరా. బాధపడలేము, ఎవరు ఉన్నాడు నేను పారిపోతా, లేకపోతే ఇల్లు లేకపోతే ఇదే చచ్చిపోవాలమ్మా. నన్ను అందరూ అవమానం చేస్తారు పాస్టర్ గారు, అందరూ నిన్నే అంటారు. నేను బతకాలి చచ్చిపోయాడమ్మా, ఇక్కడ వచ్చి ఏ రంగం ఎంత పట్టుకొని నా కొడుకు చచ్చిపోవాలి అంతా కలిసి అని చనిపోతారు. అదే బతకలేమంటున్నారు. అడుగు చెప్తాడు తీరావడగా చెప్తుంటారు అని అడిగి వీలుతుంటారు. ఎవరంటే చాలా ఇష్టం వేసి బ్రహ్మ ఎవరు ఎవరా నువ్వే కదా నమ్మిస్తున్నావు ఆ బ్రహ్మ ఏనా గొప్ప చెప్తాను. అలాగే చాలా ఇష్టం. అందుకే నా అన్న ఉంటారు అక్కడ తెలియక దాని బాధగా అందా అమ్మ నన్ను అంటారు బాబు అంటే అందరూ జ్ఞానం చేస్తారు అమ్మ అంటారు. అలా అమ్మగారికి తెలియదు పాతిని ప్రేమిస్తారని చెప్పి అంటే సరిచేయాలి నేను మాట్లాడుతుంటే నేను సరికానో ఇన్నట్టుంటాను. ఏదో సరి చేయాలని అమ్మ నాన్న చెప్తుంటే నేను సరికారు అప్పుడు తిమ్మరాజు చెప్పినాడు. అమ్మ ఎంత అందంగా తెలుసా తల్లి, నువ్వని అంత అందంగా లేదు తల్లి. మీ అప్పజనులు కానీ, మీ కులవాళ్ళు కానీ, మీ మతవాళ్ళు కానీ, మీ జాతి వాళ్ళు కానీ, మీ ఫ్యామిలీ మొత్తంగా చూసినా అంత అందంగా ఎక్కడ లేదే అమ్మ అన్నాడు తిమ్మరాజు చెప్పి సంవత్సరం. అంటే సరే అయితే నీ కారణాలు ఉంది సార్ వదిలేస్తే చేసుకున్నాడు బాబు. 3 రోజులు పోతే అయిపోయింది బాబు. ఏమైంది బాబు అయిపోయింది. ఇప్పుడు కళ్ళకని కళ్ళకి బాబా చెప్పి అదే చెప్పి ఆ నాన్న మళ్ళీ కూడా పెరిగింది. స్త్రీ ఏమైపోయింది సంవత్సరం జీవితం చెప్పండి, వ్యర్థమైపోయింది. కారణం ఏంటి? తన సమృద్ధిని ఆధారం చేస్తుంది. మన జీవితంలో ఈ ప్రవర్తన అంతటిలో యెహోవా అప్పచెప్పని ప్రవర్తన. అయ్యా నా జీవితం నీది, నా బ్రతుకు నీది, నా జీవము నీది, నా అవయవాలు నీది. నీకు ఎలాగ నచ్చితే అలాగే చెయ్యి తండ్రి. ఇదంతా సమస్తమును ఆయన అప్పచెప్తే నీకు ఏది కావాలో ఆయన సెట్ చేస్తాడు. నువ్వు సెట్ చేసుకున్నది కొంతకాలం గోళంలో ఉంటుంది. దేవుడు సెట్ చేసింది జీవిత కాలం. ఎవరు సెట్ చేసేది చెప్పండి? ఫలించేది 90 ఏళ్ళు. ఎవరు సెట్ చేసేది? దేవుడు. నేను దేవుని ఎందుకు బైబిల్ కలిగి ఉన్నాను. నేను పాపానికి దూరంగా ఉంటాను. దాని సత్యపరచినట్టు నేను ఏ స్థితిలో పెట్టి నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఎందుకు బైబిల్ కలిగి తల్లిదండ్రులు ఆదరించి చెప్పే నాదులు లేదు, హెచ్చరించలేదు. చూడండి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆయనకి. చెప్పిన అనుభవం చెప్పండి. ఆ గోతులో పడిపోయిన వాడిని, ఏడుస్తున్న వాడిని, ఎక్కిపోయి ఏడుస్తున్న వాడిని ఎవరైనా కనిపించి భోజనం పెట్టేవాళ్ళు తిరిగి అన్నారు. డబ్బు కమ్మేశారు, బానిస బ్రతుకు కమ్మేశారు. అక్కడికి వెళ్ళి తన ప్రవర్తన చూసి రాజు ప్రధానమంత్రిని చేసే తీసుకుని తన ప్రవర్తన చూసి ఎంత నమ్మకంగా జీవించాడైనా ఒక రాజుగారి దగ్గర. నువ్వు నేను దేవుని దగ్గర నమ్మకంగా జీవిస్తున్నామని, దేవుని పనిలో నమ్మకంగా ఉంటున్నావా లేదా? వస్తున్నాం పోతున్నాం కాదు, దేవుడిని ప్రేమించడం. చర్చిలో ఏది కొలువైందో, సంఘంలో ఏది కొలువైందో, సంఘంలో వారికి ఏది కొలువైందో తెలుసుకోవడమే దేవుని పరిచయం. నేను వచ్చేది నేను పోయేదంటే బస్సు ఎక్కుతున్నాను, బస్సు ఇస్తున్నాను, బస్సుకి తేడా తెలియదు. తెలుస్తుంది కదా? చెప్పండి. మహాసముద్రంలో కాకిరెడ్డి మాత్రమండి చెప్పండి సార్, తెలుసు తేడా సముద్రం. నేను ఎక్కేసిన సముద్రం పోయిందని చెప్పకుండా కాకి నీరు కంటే గొప్పదా? బస్సు ఎక్కేవాడి దీవులు చాలా మంది కోట్ల మంది అంటారు. తేడా ఉంటుందా బస్కి? తేడా లేదు. తేడా ఎక్కడ తెలుసా? డ్రైవర్లో ఉంటుంది. హల్లెలూయా. దాన్ని నడిపించే డ్రైవర్ చూసి బస్సు ఎక్కువ చెప్తాడు, పలానా డ్రైవర్ రా అని. ఏమంటాడు? ఎక్సలెంట్ డ్రైవర్ రా అంటాడు. ఆ మధ్యలో ఎక్కడికి వెళ్ళావు? ఊరు వెళ్ళావు, బాపాల బస్సు ఎలాగెళ్ళి ఆయన దచ్చిన సామాన్లు దోస్తాడు బండి. చిరాకు వచ్చిన బస్సులో కూర్చొని ఒక్కొక్కరికి ఈ బస్సు ఎందుకు ఎక్కావాలని అనిపించింది. ఇది బస్సు అలా తెచ్చిన బండి అనిపించింది. ఏమనిపించింది? డ్రైవర్ యొక్క పవర్ తెలిసిపోయింది. మన పవర్ తెలిసిపోతే దేవుడికి ఎంత పవర్ ఉందని నీ పవర్ కనుపరిచి నువ్వు ఏం పవర్ లో ఉన్నావో, లోకం అనే పవర్ లో ఉన్నావా, వ్యభిచారం అనే పవర్ లో ఉన్నావా, మద్యం అనే పవర్ లో ఉన్నావా,
లేదా బుద్ధిహీనమైన పవర్లో ఉన్నావా? ఏ సాంగత్యంలో జీవిస్తున్నావు? సంస్థలాగా జీవిస్తున్నావా లేకపోతే ఏసేపులాగా జీవిస్తున్నావా? దేవుడు కనపరుచుకొని యవనములో ఏసేపులాగా జీవిస్తే ఫలిస్తూ ఉంటావు, ఆశీర్వదించబడతావు, ప్రధానమంత్రి స్థానం పొందుతావు, దేవుడు ఎంత పొందు చాలు, మనుషులు ఎత్తు. నేను ఎవరు మెచ్చుకోవాలన్నా అని దేవుడు మెచ్చుకుంటావు. నువ్వు చూడాయి నా మనుషులు చూడడం కాదు. మనుషులు పెడితే పెళ్లి కోరుతారు, నాకు చావు కోరుతారు కదమ్మా. పెడితే అబ్బా ఈడంత మంచి లేదంటారు, పెట్టకపోతే ఎల కూడా లేదంటారు. ఒక అనుకోండి రోజు భోజనం పెడతాం అనుకోండి, ఆ వారం పెట్టలేదు ఏమంటే చేశాడు, ఎన్నాళ్ళు బట్టి పెడుతున్నా తల్లి దీనికి దిక్కుమాల దీనికి తెగులు వచ్చిందా జబ్బు వచ్చిందా రోజు పెట్టేది ఈరోజు ఆకలి అమ్మ అని పెడితే పోరా ఉంది అంటారా అంటాడు. కానీ దేవుడు అలాగే అంటాడు, ఏమంటాడు ఎప్పుడు కూడా నీకు పెట్టాలనే చూస్తాడు. కానీ నువ్వు బుద్ధిహీనంగా ఉండకూడదు. హల్లెలూయా. బుద్ధి కలిగి జీవించాలి, మనము జ్ఞానము కలిగి జీవించాలి. సంవత్సరంలాగా జారిపోయే గుణం వల్ల ఉండకూడదు, నిలబడే గుణం ఉండాలి. యేసేపు గారు లాగా చూడండి, ఒక వ్యక్తి అట కేవలం జారిపోయి 40 సంవత్సరాలు వృధా చేస్తున్నాడు. ఎవరో వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు చెప్పండి, గొప్ప ప్రేమికుడు. ఈరోజు నీ ప్రేమ నా ప్రేమ గొప్పది కాదు. మా అయితే సంవత్సరం తిరిగి అవడం నా తిరిగి పెళ్ళి అయిపోతాం. ఆయన ప్రేమ కంటే భూలోకంలో ప్రేమ ఎవరిది గొప్ప కాదు. యేసే ప్రేమ కాదండి, యేసే ప్రేమ కంటే భూలోకంలో ప్రేమ ఎవరిది గొప్ప కాదు. కానీ అతను ప్రేమించాడుగా భూలోకంలో ఏ స్త్రీని ఏ వ్యక్తి కూడా ప్రేమించడం లేదు. గొప్ప బహు ప్రేమికుడు ఆయన. ఎవరు తెలుసా నీకు? యాకోబు. చెప్పండి రా బాబు, మీరందరూ ఏం నేర్చుకున్న బైబిల్ కాదు అర్థమవట్లేదు. గొప్ప ప్రేమికుడు. ప్రేమికుడు ఎలా తెలుసా? దరిద్రం నిజంగా చెప్తున్నాను, దానంత బాధ్యత కొట్టేది. ఎలా ప్రేమించాడు? అరే నాన్న లాభాలు దగ్గర పారిపోయాడు. ఏమంటే మా అమ్మని నేను పంపించి మామ పంపించిందా అన్నాడు. అనగానే ఒకసారి ఆయన లే కనిపించాడు, ఎదురుగాడు చూసాడట, అందం చూసాడట. అమ్మమ్మ లేయమ్మ ఎంత అందం ఉందో ఆయనమ్మ. ఆయన అందం చూసి మోసపడిపోయి యాకోబు పడిపోయి, మామ నేను ఎలాగైనా సరే నీ కూతురు పెళ్లి చేసుకోవాలి అంటే, అలాగా ఎవరికెవరికి అర్థంగా ఉన్నాడట. ఏంటి అయితే 7 సంవత్సరాల్లో కొలువు చేయి. ఏ కొలువు చేయాలా? పాలేరు పరిచేయి. 7 సంవత్సరాలు ఎవరి కోసం? రాహిణి కోసం, కేవలం అందం కోసం. ఏం చేయాలి తెలుసండి? మేక, గొర్రె, కొట్లు ఏవేసిన మూత్రాన్ని మలాన్ని తుడిచేవారు. ఈరోజు వ్యవసాయం పాలేరు చూసారా? పాకల్లోని ఆ పేదలు పేడలెత్తుతుంటారు, అటు శుభ్రం గడితో కడుగుతుంటారు, స్నానం చేస్తుంటారు, 3 పూటలు కడుగు కుడుతూ పెడుతుంటారు, గింజి పెడుతుంటారు, చిట్టి పెడుతుంటారు, తినిపిస్తుంటారు. ఈ పనికి మాలని పని చేశాడు 7 సంవత్సరాలు భార్య కోసం. అంతకన్నా ప్రేమ ఉంది. గొప్ప ప్రేమికుడు. 20 సంవత్సరాలు మామూలు కొలువు చేశాడు. 20 సంవత్సరాలు లాభానికి సేవ చేశాడు. యాకోబు ఆ కృపకి వెళ్ళిన తర్వాత లాభానికి కుటుంబం ఆశ్రదించబడింది. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము. నిన్ను బట్టి ఆశీర్వాదం కావాలి, నిన్ను బట్టి చెడ్డ పేరు కావాల్సింది. దేవునికి రావు, నీకు సంఘానికి మంచి పేరు రావాలి. అది ఆలోచించుకోవాలి. 7 సంవత్సరాలు సేవ చేస్తే మామ దొరికాడు, చక్కగా అవకాశం దొరికింది కదా. ఇలాంటి పాట దగ్గర దొరుకుతుందా? మంచి పాట వదులుకుంటావా? చెప్పండి, మంచి పని ఎవరు కాదు లోపలికి వదిలేదా? ఏ తమ్ముడు తక్కువ చేద్దాం ఎక్కువ పని చేస్తావు, వదులుకుంటా ఉంటాడు. తక్కువ చేద్దాం ఎక్కువ పని చేస్తే తప్పని వదిలేవాడు కాదు, ఇబ్బంది పెట్టి చార్జీ చేసేది వదలో ఎక్కడే ఉంచేస్తావు అనేవాడు. ఎందుకు తక్కువ చేసి ఎక్కువ పని చేస్తున్నారు? ఉంటాడు ఎవరన్నా? అది జీతం తక్కువ, పని ఎక్కువ. గుడ్లు కడిగేస్తాడు, బట్టలు దిగేస్తున్నాడు, అన్ని చేసేస్తాడు, పనికి మరి సేవంతా చేసేస్తున్నాడు. ఆ ప్రేమ మాయపడిపోయి లాస్ట్కి 7 సంవత్సరాలు అర్థమైతే 26, 27 మళ్ళీ పోయాడు. ఏమంటే ఎప్పుడో పెళ్లి చేసిన అర్థంలో తెలియదు, ముసుగేది పెళ్ళి పాపం వాళ్ళకి వెళ్ళాడు. అమ్మ ఎన్నాళ్ళకి నీ కోసం ఎన్ని గొడ్లు కడిగాను తల్లి, నీ కోసం ఎంత గుడ్లు పెట్టేదే గేదెకి గొర్రెలు మేకలకి, నీ కోసం ఎన్ని గొడ్లు పెట్టానే తల్లి, పనికి దాన్ని పనులని చేశాను అదవా నీకోసమే. 7 సంవత్సరాలకి మా కొలువు చేశానంటే అలాగా బాగా చేసింది, అంతే అంతేస్తానండి అన్నదట. ఎంత మళ్ళీ మొక్కలు చూపించవా? ఈ మొక్కలు చూసా కదా పడిపోయి నేను ఒకసారి మొక్కలు చూపించానట. ఒక్కసారి తలెత్తుకులకి ఏముంది? రాయి ఉంది, అక్కడ లేయ ఉంది. ఎవరున్నారు అక్కడ? లేయ ఉంది. లేక ఏం ప్రాబ్లము? జబ్బు కండ్లు.
కళ్ళు బాగోలేదు. అయ్యి బాబోయ్ షాక్ అయిపోయాడు. ఏది దొరికింది మా ఎంత మోసం చేశాడు. అందుకని చూస్తే అందం ఎంత లెక్కించి పెళ్లి చేశాడు. ఇప్పుడు నా బాధ ఎవరితో చెప్పాలి? తెల్లారిపోవాలి. ఈరోజు ఆమెతో కూడా కాపురం చేసి సంసారం చేయలేదు. గొడవాడుకుని రాత్రి ఉండిపోయి తెల్లారి మా అమ్మాయి పైకి పారిపోయాడు. మామ లాభాలు ఏం చేస్తావు ఆ విషయంలో అంటే ఏమైంది అంటే నేను ఎవరిని ఇష్టపడ్డాను, ఎవరు ఇచ్చి పెళ్లి చేస్తావు? నా కూతుర్నే కదా ఇష్టపడ్డావు. అవును నేను ఇష్టపడింది ఏం కాదు, ఇంకోతుంది కదా అంటే పెద్ద చిన్నాన్ని పెళ్లి చేయాలి, ముందు పెద్దలు అనుకున్నాను అన్నాడు. మరి ఏం చేయాలి? ఇంకో ఏం చేయరా? ఇలాంటి పాలే దొరకడు, ఇలాంటి పాలే దొరకడు, నేను 18 ఎవరు దొరకడు. ఇంకో 7 సంవత్సరాలు చేయి చెప్పండి. మామగారు అల్లుడు ప్రియులు కదరా, కుదరదురా ప్రియురా. ఏరా చెప్పు. రేపు పొద్దున చూసేదంటే ఆల్రెడీ ఫేస్బుక్ లో స్టాటస్ మార్చేస్తారు. మీరు కుర్రోళ్ళు చూస్తారు, మంచి మంచి స్టాటస్లు పెడతారు ఫోటోలు. ఏరా సంఘం వాగ్దానం స్టాటస్ పెట్టమంటే మైకిల్ జాక్సన్ లాజింది పెడతారు. నేను జాక్సన్ లాగా అయిపోతారా మీ అందరూ? ఏనమ్మా చెప్పండి. రకరకాల స్టైల్ ప్యాంట్ చింపేసుకొని ఎవరి కోసం ప్యాంట్ చింపేసుకుంటారా మీరు? లేని కోసమా, రాయల కోసమా? చెప్పండి. డేనా కోసమా? ఎవరి కోసం చింపుకోండి? యాకోబు కుమార్తె డేనా చాలా భయంకరమైనది. బాబు జీవితం ఏమనుకున్నాను ఏంటంటే అందంగా ఉందట. అందంగా ఉండి ఏంటితో లోపల చూసింది. బాబు అన్నదమ్ముడు బాగుంటుంది మనిషి. భయంకరమైన సమస్యలు ఏమి ఈ లోకంలో ఎవరికాలం బ్రతుకుతున్నాడు సామాన్యుడు. కానీ వృద్ధిని చాలా కంట్రోల్ చేసుకోవాలి మనము. ఎప్పుడు దేవుడు తప్పించాలి. నువ్వు ఇలా ఉంటావని తెలిసే దేవుడు ఆధునిక కనపరిచాడు. బండాన్ని ఒక భార్యని ఇచ్చాడు. చాలా 100 భార్యలు కావాలి మనకి. ఏళ్ళలో గట్టిగా పూర్వం డబ్బులు దగ్గర ఏమన్నా పెళ్లి కావాలమ్మా 6,000 రూపాయలు 4,000 వింటది పోతే ఏం తెలియదు అర్థం చెప్పండి. ఈరోజు చెప్పరా 4,000 రూపాయలు ఇంత దగ్గర తక్కువ ఉందా? లేదు. ఇది వచ్చి చేద్దాం 6,000 4,000 ఇంటికి పోతాయి. 2,000 రూపాయలు పువ్వులు సరిపోతాయి. ఇప్పుడు ఏం తింటాడు అంటే గట్టి నాకు పెళ్లి కావాలి అమ్మ అంటున్నాడు. అమ్మ ఎలా పెళ్లి చేస్తుంది? ఎలా చేయగలదు? నీ కెపాసిటీ నీ స్ట్రెంత్ ఏం చెప్పు. ఏం చేయగలవా చెప్పండి. పెళ్ళని చాలా సరదాగా ఉన్నాయి కానీ అమ్మాయిగా తిరగడం పసగాలి అయిపోతుంది మనకి. చేసా మీకు తెలీదు. యోగి కానీ అమ్మాయిగా తిరిగితే ఏమంటే కొనకపోతే మొగం మార్చుకుని సోళ్ళలో నిద్ర పడదు కిందకెళ్ళా అబ్బ ఉండగా ఏమంటే అమ్మ జోబీలో అమ్మ పర్సులో కూడా దొంగతనం చేసే రోజులు వచ్చేస్తాయి మనకి. దేనికోసం? ఆ బాధ్యత బ్రతుకుకోవాలి. పడితే లోన్ తెలియదట. పడ్డాడు మహానీయుడు. అది గొప్ప ప్రేమగా పేరు తెచ్చుకున్నాం. అయిపోయింది. మళ్ళీ 7 సంవత్సరాలు పనికి మాలి సాగిరి అంతా చేశాడు. మళ్ళీ యథాస్థితి అంటారా కదా. మళ్ళీ మనకు వచ్చే జీవితం ఎక్కడికి? వైకుంఠ పాలలో పాము మింగిసాడు కిందకు వచ్చేసాడు. కిందకు వచ్చి మళ్ళీ గొడ్లకి సేవ చేయడం. ఎంత అయింది? 14 సంవత్సరాలు. 40 సంవత్సరాలు బయటపడలేదు. అప్పుడు దేవుడు ఎక్కడ తిరిగాడు. కాలాన్ని వ్యర్థం చేస్తుంటాడు. తిరుగుడు చెడ్డవింటాడు కాదు. సమయానికి ఫోన్ చేస్తాడు. అజ్ఞానులు కానీ జ్ఞానులు ప్రయత్నం చేయాలి. ఈ సమయం పోతే రేపు రాదు. ఈ అవకాశం పోతే మీకు రేపు రాదు. నేను సంతోషంగా ఉండొచ్చు. రోజు సెలవు ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు. ఒక నిర్ణయం చేసుకోవాలి. సమయం దొరికిన కలిసి మీకు దేవుడి వాక్యాన్ని బోధించాలి, నేను నేర్చుకోవాలి. మీకు బోధించాలి, నేను నేర్చుకోవాలి. చెప్పండి. మీకు ఆత్మీయమైన ఆహారం అందించిపోతే మీ మార్గాన్ని సరళం చేసుకోలేదు. మీకు ఆత్మీయ మాటలు మీకు తెలియకపోతే మీ జీవితాలు పాడైపోతాయి. ఇప్పుడు మంచి త్రోవలు నడిపించకపోతే అంతకన్నా రెట్టింపు శ్రమ నాకే. మీకోసం ఆత్మీయాహారం తయారు చేసుకుని నా ఆహారాన్ని కూడా తిన్న మారుతున్నాను. రాత్రి ఎప్పుడైతే బయట తల్లకి పడుతున్నాను. రాత్రి 10 గంటలకు వచ్చి 12 గంటలు ఇంట్లో ఉండేది. ఎప్పుడైతే తల్లకి డ్యూటీ రావడం లేదు. వచ్చి కూడా పడుకోవచ్చు కదా. లేదు. రేపు దేవుడు మాట్లాడాలి. పిల్లలు మంచి సమయంలో మంచి స్థితిలో ఉన్నారు, మంచి వయసులో ఉన్నారు. దాన్ని తొలగిపోతున్నారు. ఈ సెల్ ఫోన్ బానిసలు అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే బానిస అయిపోయాడు. అమ్మాయి బానిస అయిపోయి సంవత్సరం జీవితం నాశనం అయిపోయింది. బానిస బైబిల్కి అయిపోయింది. బైబిల్ కనబడకపోతే పిచ్చెక్కిపో. మెంటలు వచ్చారు. బైబిల్ కనబడకపోతే నీకు విశ్రాంతం చర్చి కాకపోతే నీకు బుర్ర పాడైపోయినమాట. అయ్యో ఏదో కోల్పోయిన జీవితం అనిపించాలి. నీ చేతిలో బంగారం పడిపోతే ఎంత మెంటలెక్కిపోతావు. ఈ దేవుడు వాక్యం కూడా అంత మెంటలెక్కిపోవాలి. అప్పుడు నువ్వు అసలు తెచ్చిపడతావు. హల్లెలూయా. ఆలోచించుకోండి. ఎవరైనా పాడు చేసుకోకండి. సంస్థలు తయారవ్వద్దు. ఎలా ఉండాలి? మనం యెషయా గారిలాగా ఉండాలి. పవిత్రత కనుపరుచుకోవాలి. యాకోబు పిచ్చెక్కకూడదు. 14 సంవత్సరాలు నీ కాలం ఎంత అర్థం చేసుకుని ఉద్యోగం పరిస్థితులు స్థిరంగా నిలబడు. నువ్వు దేవుడు నిలబడి దేవుడికి సరే ఉద్యోగం ఇస్తాడు. నువ్వు దేవుడు నిలబడి సంతానం ఇస్తాడు. దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. దేవుడు ఎవరైనా చెప్పండి. బాసులకు అమ్మబడిపోయిన యేషకు మంచి జీవితం ఉంది. దేవుడు
అమ్మేసి అన్నదమ్ములు దిక్కుమాలో తిరిగారు. చివరికి ఇది బియ్యం దొరికితే బాగున్నా వండుకొని తినాలని స్థితి వచ్చిందా. అయినా అన్న తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గర తనకు తెలుసు అన్నని వాళ్ళు గుర్తించకపోయినా తను ప్రేమించాడు. యవనములోనే ఉంటాం, యవనములోనే ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. తనకు ప్రియమైన దేవుడు పిల్లారా, అంత బలమైన దేవుడు చెడితే తన గొప్ప బంధించాడు. ఆ బలాన్ని సద్వినియోగం చేసుకున్నాం. దేవుడు ప్రతి క్షణము నీకు సమయం దొరికిందో దేవుడి కోసం మాట్లాడు, సమయం దొరికిందో దేవుడిలో జీవించు, సమయం దొరికిందో బైబిల్ చూడు, లేదా ఎవరైనా ప్రసంగా చూడు. ఎవరు ప్రసంగం చేయాలి ఇష్టపడుతున్నావు కదా, ఎవరో ప్రసంగం విను, నేర్చుకో. నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే తప్పు చేయకుండా కారణం ఏంటి చెప్పండి. 2 తిమోతి 3వ అధ్యాయం 2 అధ్యాయం మొదలుతాడు. 2 తిమోతి 3వ అధ్యాయం మొదలుతాడు. ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించి ఎడలా యవన కాలంలో ఉన్నప్పుడు ఈ భవిష్యత్తు బాగా ఉండాలంటే నువ్వు చాలా మంచి ఆలోచన కలిగేవాడే. కానీ ఎలా ఉండాలి తెలుసా, దొడ్డ పని అపేక్షించున్నాడు, మాట నమ్మదగిన అధ్యక్షుడు వాడు, ఎంత రైతుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడునై ఉండి మద్యపాని కలగట. ఇవన్నీ మనకి హేములు, ఇవన్నీ మనం అపవిత్రము చేస్తుంటాయి. కానీ ఏంటండి, సంవత్సరం అమ్మాయికి పాడైపోయాడు, మిగతా వాళ్ళు తిరిగి పాడైపోతారు. మందు పాడైపోతుందా చెప్పండి. కొందరు బిర్యానీ తిని పాడైపోతుందా, కొందరు తెల్లది పాడైపోతుందా, కొందరు సర్పలు పాడైపోతుందా, ఇదందరూ పాడైపోతుంది కదా. అవి మీకు విచారణ ఏంటి మనకి? ఇవన్నీ మాట్లాడతాడు దేవుడు. కలిసి 5 పందులు లాస్ట్ మాట ఏడు మనకి చెప్పండి. లాస్ట్ వల్ల కలిసి 5 పందులు లాస్ట్ వద్దు సరే కాదు. ఇవన్నీ దాని ముందు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి చెప్పండి. అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి? సెల్ఫోన్లో అందమైన హీరోయిన్ ఫోటో ఫేస్బుక్ లో పెడుతున్నారు క్రైస్తవులు. ఈ మధ్యన విజయవాడ నుంచి ఒక పెద్ద ఆయన భోజనం అడుగుతాడు, పాస్టర్ గారు అని అడిగాడు. ఏం సార్ అన్నాను. సార్ మీకు సంఘం ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మన సంఘం 70 మంది ఇప్పుడు లెక్కేసుకుంటే ఎవరు తెలియట్లేదు ఉంది. కనపడి 30 కనపడతాం. 70 మంది మా సంఘం ఉంటుంది. ఏమో 70 మంది సంఘతులు. 70 మందిలో 40 మంది సెల్ ఫోన్లు ఉన్నాయి, 30 మంది రాకపోయినా. 40 మంది సెల్ ఫోన్లు కూడా అందరూ టచ్ ప్యానల్లే. అయితే 5 దగ్గర 3 దగ్గర మామూలు ఫోన్లు ఉంటాయి, కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి. వాళ్ళందరూ స్టేటస్ లో ఆయన చూస్తున్నాడు. నాకు అడిగాడు, సార్ ఏంటన్నాడు. ఏమిటి స్టేటస్ లో నేను వాగ్దానం పెడతాను కదా, ఈ సంగతి ఎవరు పెట్టుకొని ఎందుకు అడిగాడు. ఇలాగంటే ఏంటి అతను స్టేటస్ చెప్తే మన వాగ్దానం ఉన్నాయి, మన వాగ్దానం మన స్టేటస్ లో ఉంటుంది. అలాగే మన దగ్గరికి ఎవరమ్మా వస్తుంది మరి మన తెచ్చారు, మరి మన తెచ్చు కాదు కదా, ఎవరు తెచ్చు సైన్స్ మాత్రం తెచ్చు. ఆమె స్టేటస్ వస్తే తెచ్చిందా సార్? ప్రతిరోజు వాగ్దానం ఆయన స్టేటస్ కావడం మన తెచ్చి సినిమా పాటలు రింగ్టోన్లు లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అంటే పాటలు అయితే అర్థం అవ్వట్లేదు. ఎవరు ప్రేమించేస్తారు దేవుడినా లోకన్నా? రింగ్టోన్లు కాలర్టోన్లు ఇవా ఏం మన మాదిరి ఎవరు ఉన్నాం, మన మాదిరి సంఘానికి సమాజానికి దేవుడికి అర్థం అవ్వట్లేదు. వీడు చూస్తే ఎవరమ్మా ఆ మధ్యన బాగా జబర్లు ఫేమస్ అయిపోయింది ఎవరు? రోజే గారు. రోజే గారు ఫోటో పెడతారు వీడు ఫేస్బుక్ లో. ఏమంటే హీరో చాలా బాగా నచ్చింది వీడికి, తెలియదు వాడు జబర్. ఏ ప్రాబ్లం జబర్దస్తులు అని అంటుంటారు. ఇంకా ఏంటి ఇవన్నీ? ఇవన్నీ అల్లరితో కూడా ఆడతాం. దేవుని యొక్క బైబిల్ కలిగి మనం జీవిస్తున్నామంటే ప్రతి విషయములో కూడా ఉండాలి. అయ్యా నేను చెప్తాను చూశాను, నేను దేవుని భక్తి బాగానే చేస్తాను. అందరి దగ్గర భక్తి ఉంది కాదండి, దేవుని దగ్గర ప్రేమ ఉంది కాదు, భయం ఉంది కాదు, సద్వినియోగం చేసుకునే గుణం మాత్రమే లేదు కాదు కదా. విస్తారమైన కానుకలు దేవునికి ఇచ్చి
మిగతా విషయంలో తగ్గిపోతే ఇష్టపడతారా దేవుడు? ఇష్టపడతారా? ప్రతిరోజు చర్చకొచ్చి ప్రార్థన చేసి మిగతా విషయంలో మన ఇష్టార్థం రోజు ముందు పడితే ఒప్పుకుంటాడు దేవుడు? పరైపోతాం దేవుడికి? అబ్బా ప్రతిరోజు చర్చకొస్తాడు బిడ్డ అబ్బర్ అంటాడా? ఎక్కడ తగ్గిపోయాం? మాట్లాడే విషయం స్టేటస్ విషయంలో తగ్గిపోయి, రింగ్ టోన్ విషయంలో తగ్గిపోయి, ఇవన్నీ మీకు కనపడట్లేదా? ఇవన్నీ ప్రశ్నించుకోలేవా? చెప్పండి. నా స్టేటస్ లో నాకు ఫోటో కూడా ఇష్టపడలేదు. దేవుడు వాగ్దానం కలిగించాడు. ఎందుకంటే ఆ వాగ్దానం ముగ్గురు బ్రతికించింది మన జీవితంలో. చచ్చిపోయిన ముగ్గురు బ్రతికించింది. చచ్చిపోవాల్సిన బ్రతికించడం ఒకరు, చచ్చిపోయిన ముగ్గురు బ్రతికించిన వాగ్దానం. దేవుడు ఆ వాగ్దానం ముగ్గురు బ్రతికించాడంటే నీ చేత దేవుడు అందరూ బ్రతికించాలనుకుంటున్నాడు. దేవుడు ఇదంతా బలపరచడం దేవుడు, ఇదంతా బలాన్ని పడుకున్న దేవుడు. ఇది ప్రార్థన శక్తి ఏది? రాత్రి 12, 1 గంట వరకు తిరిగి చూడటం, గంట ప్రార్థన చేసిన మన జీవితం ఏ రోజున మనకు ఉందా? చెప్పండి. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు తెలుసు? పురాణ భక్తులు ఎన్ని గంటలు ప్రార్థిస్తుంటారు చూస్తారు. చేస్తారు మన గంట ఎప్పుడైనా మన జీవితంలో మన కోసమే, మన కోసమే, మన పిల్లల కోసమే, మన జీవితంలో ఎప్పుడైనా గంట దేవుడు చదువుకుంటే ప్రార్థన చేసే రోజు ఉందా? ఉందమ్మా? ఉందా? చెప్పండి. గంట ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళ పక్క పెడితే మందిరంలో కూర్చొని గంట ప్రార్థన చేసి చెప్పగలమా? ఇష్టపడతారా? దేవుడు మనిషితో మాట్లాడే ఇష్టపడతాడు, దేవుడితో మాట్లాడే ఇష్టపడండి. బ్రతుకులు మార్చేస్తాడు, స్థితిగతులు మార్చేస్తాడు. దావీదు దేవుడితో మాట్లాడడం తెచ్చుకోడు. భార్య గురించే స్థితిగతులు మార్చాడు. ఒక్కసారి పడిపోయాడు. లేవడానికి ఎంత బాధపడ్డాడు తెలుసా మీకు? చెప్పండి. ఎంత బాధపడదు లేగనందుకు? అమ్మో, ఉపవాసాలు చేసి 7 రోజులు ప్రార్థన చేస్తే సస్యమైన చెవు కూడా బాగున్నాడు దేవుడు. విన్నది ప్రార్థన. చచ్చిపోయింది బ్రతుకులు, బతకలేదు, పోయిందంటే ఇంకా. ఎందుకని? ఎప్పుడైతే నువ్వు జారిపోయావు, నువ్వు చేసే ప్రతి దేవుని భక్తి కూడా జాగ్రత్తమైపోవు. నువ్వు చర్చికి వెళ్ళినా, ప్రార్థించిన, ఏ విషయంలో జారిపోయినా ప్రతి శూన్యుడే. దాన్ని తిరిగి పట్టుకోవడం చాలా బాధపడాలి. ఇల్లు ప్రయాసపడి కడతాం, తిరగొట్టడం చాలా ఈజీ. భక్తి చాలా కష్టం కడతాం. తెలుగు ఎన్ని మార్పులు భక్తి కడతాం తెలుసా? తిండి మానుకోవాలా, బట్ట మానుకోవాలా, కట్టుబుట్టు మార్చుకోవాలా, ప్రవర్తన మార్చుకోవాలా, మాట మార్చుకోవాలా, చూపులు మార్చుకోవాలా, ఇరుకులు మార్చుకోవాలా, వ్యసనాలు విడిచిపెట్టాలా. ఇన్ని సరి చేసుకుని భక్తులు నడుస్తూ ఒక్కసారి 100 సంవత్సరాలు బాగా బతికించి ఆ 100వ సంవత్సరం పోతూ నా ఇష్టమైన తినాల 100 తప్పు చేసిన వరకు 100 సంవత్సరాలు బతికి కూడా నేను చీకట్లో చేసుకెళ్ళాను. ప్రయోజనం వచ్చి వారి నుంచి మీ పిల్లల దగ్గర ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా తోడు తీసేస్తాను. అర్థమైందా? మీ ఇంటి దగ్గర అమ్మలు అడిగి ఎవరు పడుకోకండి. మన తల్లి బైబిల్ డబ్బులు మీరు కొనుక్కోలేమా? చెప్పండి రా, డబ్బులు మీరు కొనుక్కోలేదా అనండి. ఇప్పుడు చాలా మంది బైబిల్ కొనిచ్చారు, చాలా మంది పాటల పుస్తకం కొనిచ్చారు. ఇప్పుడు డబ్బులు అడిగిపోయి అడిగి చక్కగా పడదు. ఓకేనమ్మా? జ్ఞాపకం చేసుకోండి, జీవితాన్ని పాడు చేసుకోండి. ఎవరి కాలంలో సమయం దొరికి కొలిది తర్వాత దేవుడితో గడపడానికి ఇష్టపడాలి. అది ఉదయం వస్తాడు, మాట్లాడడం ముందు వస్తాడు, చేపలు వేస్తాడు. ఒక్కోసారి చాలా బాధ్యత చూసి చాలా ఉత్తేజం వచ్చేస్తాడు. మాట్లాడడం ముందు ఇది కడిగేస్తాడు, పాపం నీళ్ళు తెచ్చి పెడేస్తాడు, చేపలు వేస్తాడు, అన్ని శుభ్రంగా చేస్తాడు. లాస్ట్లోకి వచ్చి ఇంటికి తీసిపోతాడు. నీటి పాపంటే కనబట్టే అది ఎందరికి ఇష్టపడ్డాడు, వ్యతిరేకంగా ఇష్టపడతాడు. పొద్దున చేస్తాడు. ఇప్పుడు చేయినా ఎంత పని చేస్తూ దేవుడికి ఆశీర్వదిస్తాడంటే ఆ చివరి గడియలో పాడు పోతాడంటే మరింత వేసుకొని ప్రార్థన చేస్తాం. ఎంత మూర్ఖులు మార్చమ్మా, ఇంటి దేవుడు మాట్లాడాడు. దేవుడు మార్చు, ఆ స్వభావం మార్చు, బుద్ధిని మార్చు. అది మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ అక్కడ తగ్గిపోతున్నాడు. మార్చు అమ్మా. అది ఏడుస్తున్నా ప్రార్థన చేస్తూ పాస్టర్ రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. రోజు మార్పుడు హృదయం వచ్చి రావాలి. నువ్వు మారితే ఫలిస్తావు. నీ ప్రవర్తన మారితే నువ్వు ఫలిస్తావు. నీ జీవితం మారు. నువ్వు ఉన్నతమైన స్థానం దేవుడు చేస్తున్నాడే చేస్తున్నాడా? ఏ సామాన్యుడు యేసేపు ప్రధానమంత్రి చేస్తున్నాడు, నిన్ను నన్ను ప్రధానమంత్రి చేయొద్దు ప్రభువా. నీ రాజ్యాన్ని తీసుకెళ్ళి భాగ్యం వాళ్ళు దయచేసి ప్రార్థన చాలు. ప్రధానమంత్రి 3 కోట్ల తిండి పెట్టేసి చక్కని పట్టుకుని పట్టించిన కూడా చాలా ఆరోగ్యిస్తే ఇంకా అంతకుమించి ఆశపడకండి. వద్దు, అంతకుమించి ఆశపడద్దు. నేను చెప్తాను అవుతుంది. ఎందుకంటే ముందుగా నా నీతిని రాజ్యము వెతుకుడి, మిగతాది
అవంతా అవి వస్తాయి. అందుకోసం ఆశపడద్దు. ముందు ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయనతో నడవని కలగండి. రెండవదిగా అపవిత్రమైన పనిచేసిన సంస్థ ఏం తెలుసా? సచ్చిన కలేబరంలో తేలి తిట్టడం. ఎక్కడికి వెళ్ళి 14వ అధ్యాయం ముగించుకుందాం. సంస్థలు 2 విషయాలు కట్టుకోండి. ఒకటి సముద్రం ఆధారం చేసుకొని, 2 అపవిత్రమైన పని చేసి సముద్రం ఆధారం చేసుకొని ఆ యొక్క స్త్రీ మీద వ్యామోహం చెంది మొదటి భార్యను కోల్పోయాడంటే 2వ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆమె యొక్క 14వ అధ్యాయంలో ఉంటుంది, 10వ అధ్యాయం ఉంటుంది, 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం చెప్పండి. గాజాకు వెళ్ళి వేశ్యను ఒకరిని చూచాడు, ఆమెతో చేయలేదు. మళ్ళీ ఏం తిరుగుకొని ఒకసారి దెబ్బతిన్నాడు కదా, మళ్ళీ వేసి అది చాలా అందంగా ఉందట. దీనికన్నా అనుకోవాలి, భార్య కన్నా అందం వేశ్య. వేశ్య లోతైన గొయ్యి అని ఉంటది సాంప్రదాయంలో. ఏమా అందం ఏదైనా సరే గొయ్యే, అందులో పట్టి తిరుగుతుంది బాగా పరసు. కానీ అప్పుడు అంటాం అనవసరంగా మాట్లాడు, ఇది కర్మ అర్థం. ఆ గొయ్యిలో పడిపోయి లేగడానికి అవకాశం లేదు. అయినా సరే దేవుడు క్షమించి అంత బలవంతుడు, 1000 మందిని చంపిన బలవంతుడు అమ్మ 2 చేతులతో మూలస్తంభాలు పెగలించి 300 మంది చచ్చాడు ఇంచుమించు. అంత బలవంతుడు చిన్న స్త్రీ ఆమోహంలో పోయి కారణం ఏంటి? స్వబుద్ధిని ఆధారం చేస్తుంది. రెండోదిగా తనకి నచ్చినట్టుగా జీవితం అంటే ఇది చెత్తది, ఇది చేయకూడదు అనుకోవట్లేదు. అపవిత్రమైన పని 14 చదువుకోసారి. పద్నాలుగు ఉందేనా? 8 వచ్చింది. 14 అధ్యాయం. కొంతకాలమైన తరువాత అతను ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహము కలేబరము చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహము కలేబరములో తేనెటీగల గుంపులు తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచూ వెళ్ళుచు తన తల్లిదండ్రుల ఎదుగు వచ్చి వారికి కొంత నీయగా వారు తిరిగి. అయితే తాను సింహము కలేబరములో నుండి ఆ తేను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. హల్లెలూయా. అపవిత్రమైన పని చేస్తాడు నా జీవి చేయబడ్డ బిడ్డ. ఈరోజు ఉపవాసము చేస్తున్నప్పుడు నీసి తినకూడదు. ఎందుకు తెలుసా? సచ్చిన దాన్ని ముట్టుకోకూడదు. కారణమని ఉపవాసం అంటే వ్రతం చేస్తున్నాడు కదా, ఆ వ్రతంలో ఎలా ఉండాలి? దీక్షలో ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అందుకని ఉపవాసం చాలా మంది ఇస్తారు. నేను తిన్నాను, చాలా మంది ఇది తినకూడదు అని అంటారు. ఇది ఎక్కడ తిన్నాడు? సచ్చిన కలేబరంలో తీసుకొని తిన్నాడు. సచ్చిన కలేబరంలో తేనె తీసుకొని తిన్నాడు. ఇది అపవిత్రమని దేవుడు చెప్తున్నాడు. అపవిత్రము, అది పవిత్రమైనది కాదు. కలేబరంలో ఉన్న చర్మాన్ని పట్టిన తేనెలోంచి ఆ తేనె తీసుకొని తింటూ మరీ ఎవరికి ఇచ్చాడు? తల్లిదండ్రులకి ఇచ్చాడు. అది తెలియదు. అది పాపం చేస్తూ మరి ఆ తల్లిదండ్రులు ఉన్న పాపం చేసి శాపానికి దారి చేశాడు. కనుక మనం అపవిత్రమైన పనులు చేయకూడదు. ఇంటి వల్ల అపవిత్రం కాదు. ఎందుకు చెప్తున్నారు? ఏమయ్యా ఈ యొక్క శిష్యులు తెల్లవారు ఎందుకు మొక్కజొన్న పొద్దు తెల్లారయ్యా మొక్క కొట్టుకుంటే నోట్లోకి వెళ్ళి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? నోట్లోకి వెళ్ళి ఏం చేయదు. అది మలమైపోతే విసర్జించేస్తాం. కానీ నోటి నుంచి బయటకు వచ్చి చాలా పవిత్రంగా ఉండాలి. మన నోటి నుంచి ఏమైనా పవిత్రంగా వస్తున్నాయి అంటారా? కోపం వస్తే కూతులే, కోపం వస్తే చెంబులు తెపాలు ఎగిరిపోతున్నాయి. కోపం వస్తే ఏం చేస్తాం మనకే తెలియదు. ఏమంటే అమ్మ తేడా లేదు. ఇది ఎప్పుడు పోతే పోగొట్టాడు అమ్మ లేదు. ఇది ఎప్పుడు పోతే వాళ్ళ అమ్మనే కదా తినవా? మరి విన్నాం మన తిట్లోనే కాదన్ను. కాబట్టి ఈ కోపాన్ని నచ్చుకుంటేనే మనం, ఈ కోపాన్ని పోగొట్టుకుంటేనే మనం మన బ్రతుకులో పరిమించేస్తాడు దేవుడు. అంతేగాని మన ఇష్టానుసారిగా మనం జీవిస్తే దేవుడికి మనం ఇష్టంగా ఉండలేము. మన సొంతని ఆధారం చేసుకుంటే మనం ఫలించలేము. కనుక తీసుకుని మాటలు చెప్పిన చివరిగా ముగిస్తాను. యవనస్తులకు 10 హెచ్చరికలు చెప్తాను. సింపుల్గా మీకు నేర్చుకోండి, అవి రాసుకోండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి, రాసుకోండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎవరుడా చదవ? 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీ యవనేచ్ఛల నుండి ఏం చేయాలట? ఫస్ట్ చెప్పండి. యవనస్తులు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరో మీకు ఎటువంటి కోరికలు ఉంటాయి? సినిమా చూడాలని,
మద్యం సేవించాలని చెప్పండి. అమ్మాయిలు తిరగాలని, సినిమాలు పనులు జరగాలని, బీచ్ దగ్గర పరిగెట్టాలని, మందు తాగాలని, బీరు తాగాలని, ఆ కళ్ళు తాగాలని. ఎండాకాలం అవుతుంది కదా, కళ్ళు చల్లగా ఉంటాయంట. ఏమంటే పెద్ద డైలాగ్ ఒకటి, చల్లగా కొబ్బరిబొండ లేవా, మజ్జిగ లేదా, కళ్ళు తాగితే చల్లగా ఉంటుందా? ఏమ్మా ఇలాగైతే మొత్తం అమ్మకొని పంపించేవచ్చు కదా. అమ్మ నువ్వు కళ్ళు తాగు, భార్య నువ్వు కళ్ళు తాగవచ్చు కదా, మరి ఆర్కెత్తి చల్లగా ఉంటుందని చెప్పండి. బీరు తాగితే చల్లవట, బీరు తాగితే చల్లవ తమ్ముడు కాదు కదా. ఏది వేడి, డబ్బు వేడి, జబ్బి ఖాళీ అయిపోదు. బీరు తాగితే చల్లవ, మరి భార్య తెచ్చివు బీరు బాట్లు, అమ్మ తెచ్చివు, పిల్లలు తాగకూడదు, భార్య తాగకూడదు, భర్త పడి బీరు తాగితే చలవ. మీరు బాగా కష్టపడిపోతుంది ఎండలో, పాపం రాత్రులు బాబులు ఎదిగిపోయి చలవ చేసి బీరు తాగాలి. కొబ్బరి పంటలు లేవా, మజ్జిగ లేదా చెప్పండి, లస్సీ లేదా, 26 రూపాయలు పెరుగు ప్యాకెట్ గొప్పదా, 120 రూపాయలు 150 రూపాయలు బీరు బాటిల్ గొప్పదా? బీరు బాటిల్ తాగితే 100 రూపాయలు తాగేస్తాం. 26 రూపాయలు పెరుగు ప్యాకెట్ తెచ్చి పిల్లల దగ్గర మజ్జిగ చేసుకుని చల్లగా బాగుంటుంది ఎవరికి పెట్టుకోవాలి. అందరికీ ఆరోగ్యమే. ఏమంటే చల్లగానే కష్టపడే తెలుసా నీకు? ఎంత వేడికి వేడిపోయిందో, వేడిపోయి కళ్ళు వెళ్ళిపోతాయి బీరు తాగకపోతే. మరి ఏమా ఎవరైతే పారిపో, వదిలే కానీ విడిచిపెట్టి నీ జీవితం బాగుపడాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నువ్వు బాగుపడాలంటే, నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ముందు కానీ విడిచిపెట్టు. చదువు ఇంకా పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారును నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును, నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని ఏం చేయాలట? జగడాలు విసర్జించండి. ప్రతిదానికి తగు తయారు చేసుకోకండి. అభివృద్ధులు కదా ఎవరెవరో నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. రెండోదిగా 1 తిమోతి 4 చదువమ్మా. రెండో హెచ్చరిక. మొదటి హెచ్చరిక 2 తిమోతి 2:22, 1 తిమోతి 4:12. రెండో హెచ్చరిక. యవనమును బట్టి ఎవడును నిన్ను తిరిగి, ఎవరను బట్టి ఎప్పుడు కూడా ఎవరు గొప్ప బలవంతుడు, గొప్ప ప్రార్థనా శక్తిమంతుడు, ఇది తీసి పారేయకూడదు. దేని వల్ల సైడ్ కరెక్ట్గా ఉంటాడు అనిపించుకోవాలి. పౌలు గారు ఏ విషయంలో కరెక్ట్ అయినా, తిమోతి చూడండి ఏ విషయంలో కరెక్ట్, ఇస్కిరాలు చూడండి ఏ విషయంలో కరెక్ట్, యేసేపు చూడండి ఏ విషయంలో కొట్టే 100% మార్కులు ఇచ్చారు అందరికి. మరి నీకు నాకు ఒక్కడేయడం చాలా కష్టం. మాట ఉంటే మాట ఉండదు, మాట ఉంటే మాట ఉండదు. ఉంటాయా? ఉండవు. మాట్లాడదాం గొప్పవారి దేవుడు పెట్టనండి, చేసే పనులు సాతాను పనులండి. ఏంటి గొడవలండి? అమ్మాయి ఎందుకు బాప్తీసం తీసుకోవడం నాకు తెలియదే బాబు, కోరిప్పునే చాలు బంద మాటలండి. అన్న తల్లిదండ్రులు లేరంటారా? చెప్పండి. బయటకెళ్ళి చెప్పుడు స్నేహితులు లేరంటారా? ఒకప్పుడు నా స్నేహితులు ప్రశ్నించారు, నా స్నేహితులు సలహా అడిగేవాడు. ఇప్పుడు నా స్నేహితులు వాడు ఫోన్ చేసి రాత్రి 1 గంటలకు సలహా అడుగుతున్నాడు. అరే అసలు తారా అన్నది, ఏమన్నా నాకు ఈ సలహా చెప్పడా, నేను నిలబడాలంటే నేను ఏం చేయాలి అడిగాడు. రాత్రి 12 పాటలు పెట్టేసి రాత్రి కూడా అడుగుతాడు. నేను నిలబడాలంటే నేను ఏం చేయాలి అడిగాడు. నేను నిలబడాలంటే నేనేం చేయాలి? ఒకప్పుడు నేను బాగుండి ఏం చేయాలి అడిగేవాడు. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు. కారణం ఏంటి? విసర్జిస్తే దేవుడిని అడిగేవాళ్ళు చేస్తాడు. ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు చేస్తాడు అన్నాడు. ఏం చేయాలి చెప్పరాదు. ఇప్పుడు నేను చెప్పను, నేను మధ్యాహ్నం భోజనం వస్తాను చెప్తాను. నువ్వు నిలబడాలంటే, నీ జీవితం సరి చేసుకోవాలంటే నీలో క్వాలిటీస్ లేవు. ఆ క్వాలిటీస్ కావాలి, ఆ క్వాలిటీస్ సరి చేసుకో. నువ్వేం చేస్తావు తెలుసా? నీకు నాయకత్వం కావాలి. సమాజంలో నాయకుడు చేస్తాడు. నువ్వు తాగుతున్నావు, ఎవరన్నీ సలహా చేయగలరా? చెప్పండి. ఇదే తాగుతున్నాడు రా, ఇటువంటి నాయకుడి నాయకుడు ఎలా ఉన్నారు తెలుసా? మనం ఎక్కడికి వెళ్తే అక్కడ చూపిస్తాను ధైర్యం కలగాలి. మనం వేసేయమంటే నాయకుడు మనం అదేవిగా మనం ఎలాగున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనం వినిపించుకున్న సమర్థుడు దేవుడు. నాయకుడైనా అలాగే ఉండాలి, భర్త అయినా అలాగే ఉండాలి, సంఘంలో యవనస్తుడైనా అలాగే ఉండాలి. ఈ బాధ్యత ఏంటి? మీ పాత్ర ఎవరితో బాధ చెప్పండి. ఏ రోజున సంఘ విషయం ఉంది కోర్టు మాట్లాడుతున్నారా? కష్టంగా కనుకుంటారా? చెప్పలేదు ఈ మాటలు మీరు. మరి ఏం చేస్తున్నారు మీరు? చెప్పండి అమ్మా. ఒకరు భోజనం అడిగితే బాధ్యత రావలేదు రోజు. సహోదరి బాగున్నారా? కార్యక్రమ సమయంలో భోజనం మాట్లాడుతున్నారా? భోజనం చేశారా? అడుగుతారా? చెప్పండి. అడగండి. ప్రేమను చూపించండి. ఏసై చెప్పారు. చదువు. ధృవీకరణని కానీ మాటలు దేని రా దిలీప్ మాటలు తాగానండి. ఇదేంటి ఇది మాయ పోలేదే? అది ఇప్పుడే వచ్చాడు. ఎన్నైతే రావాలి వచ్చింది.
మాటల్లోను ప్రవర్తనలోను ఎలా ఉండాలి? మాటలో మృదువైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి? మాట మృదువైనదిగా. యేసయ్య మాట్లాడు నిన్ను తిడితే తిట్టున్నాయి, కొడితే కొట్టున్నాయన అను మాటలు ప్రవర్తనలో తెచ్చండి ఆయనలాగా ఉండాలి. ప్రవర్తనలోను ప్రేమలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసులకు మాదిరిగా ఉండు. యవనస్తుడా, ఎవరికి మాదిరిగా ఉండాలి? ఇప్పుడు నువ్వు విశ్వాసులు. ఎందుకు? కాడి మోయాలి ఉంటాడు ఆయన, కాడిని మోయాలి. కాబట్టి విశ్వాసులకు మాదిరిగా నిన్ను చూసి అది నేర్చుకోవాలి. చూసారా, ఒక్క 7 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నన్ను నా స్నేహితుడు తిట్టాడు. 7 సంవత్సరాలు ఓర్చుకుంటే నా స్నేహితులకు సలహా అడిగాడు. కనిపించింది నా మాదిరికి? దేవుడు మాదిరికి ఇచ్చాడా లేదా? చెప్పండి. మరి సంఘం కూడా మాదిరి అవుతుంది. సంఘంలో మీరు కూడా మాదిరి కావాలి. అమ్మ పౌల పరిగెత్తి వస్తాడు, గోపాల పరిగెత్తి వస్తాడు, రాజేశ పరిగెత్తి వస్తాడు, కాక పరిగెత్తి వస్తాడు, సతీష్టమ పరిగెత్తి వస్తాడు. కష్టం అంటే పారిపోవాలి, నష్టమే పరిగెత్తిన ముందు. నష్టం వేరే విధంగా భర్తీ చేసుకోవచ్చు. కష్టంలో మనం ఉండాలని చెప్తాం, సంతోషంలో కూడా మనం ఉండాలి. విశ్వాసులకు మాదిరి చూపించు. ఇంకా ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను. ఎలాగా? దేవుని పవిత్రత అంటే ఎలాగా? చెప్పండి. చేతిలో కూర్చొని చనిపోతాం అనుకోవడమా? చేతిలో కూర్చొని ఒక్కొక్కరు మాట్లాడుకోవడమా? కాదు. పవిత్రులుగా ఉండాలి. ప్రతి విషయంలోనూ అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదు. ఈ పక్క వాళ్ళు మాట్లాడితే మాట్లాడొద్దురా, దేవుడు మాట్లాడలేదు. నువ్వు నరకానికి పోతే భూకానికి పోలేదురా అని చెప్పండి. నువ్వు పోదా నేను పోదా మనసు మాడమని ఇద్దరు నరకానికి పోతారు. ఏం చేస్తారు? ఇద్దరు నరకానికి పోతారు. సరిగా పోతే పోతారు కానీ నన్ను పంపిస్తాను. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, దేవుడు చూడాలనుకుంటున్నాను. మాట్లాడడం నేర్చుకోండి. రోమ 12:13 చదువు. రోమ 12 వచ్చిన నిరీక్షణ గలవారి ఓపిక. ఎంత ఓపిక కావాలి తెలుసండి? అబ్రాహాముకి పిల్లల పుట్టిన కోసం 100 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 17 అధ్యాయం నుంచి 21 వెయిట్ చేశాడు. నిందారహితుడిగా జీవించాడు. ఎంత నిరీక్షణ! ఎప్పటికైనా ఆ పునాదుగా పట్టణాన్ని ఏదంచి పోతానని చెప్తాడు. ఎప్పుడు 13 అధ్యాయంలో వేగం వచ్చిందో ఎప్పటికైనా ఎక్కడానికి పునాదుగా పట్టణం కావాలి. ఎప్పటికైనా యేసయ్యను ఆశీర్వదిస్తాడు. ఎప్పటికైనా యేసయ్యను దీవిస్తాడు. ఎప్పటికైనా యేసయ్య శ్రమను చూస్తాడు. ఎప్పటికైనా నా బాధ యేసయ్య వింటాడు, నా మొర వింటాడు. నిరీక్షణ కలిగి ఉండాలి మనం. ఇంకా చదువమ్మా. సంతోషించు, సమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండాలి. ప్రార్థన చేయండి అంటే మోకాలు వేసి ఆ ప్రభు, ఈ ప్రభు, ఊ ప్రభు, ఆ ప్రభు, ఆమె అయిపోయింది. ప్రార్థన అయిపోయిందంటే అయిపోయింది. ఏంటని ప్రార్థన చేసామంటే ఏమో నాకే తెలియదు. ప్రార్థన తెలియదు. ప్రార్థన చేసిన ప్రార్థన తెలియదు. ఇది ప్రార్థన లేదా? చెప్పండి. ప్రార్థన దగ్గర చెప్పండి. సెల్ ఫోన్తో గడిపినంత టైం ప్రార్థన దేవుడితో గడపలేకపోతున్నాం. అన్నిటికన్నా శాస్త్రమైన ప్రార్థన మానవ జీవితాన్ని, మన జీవితం కదమ్మా. చెప్పండి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడదు. బైబిల్ చదివితే దేవుడితో మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తే దేవుడితో మాట్లాడుతాం. ఈ విజ్ఞాపన దేవుడితో ఏం చేస్తాం? దానికోసం ఒక అరగంట మోకాలు నొప్పులు వచ్చిన పౌలు ఆయన నాగపట్నం వెళ్ళిపోతుంది. ఒకసారి అది జ్ఞాపకం వచ్చింది. నాగపట్నం వెళ్ళిపోయి 1 కిలోమీటర్ దూరంలో వేసుకుని ఆ మోకాలతో బాబు నడుచు చేస్తాడు. అది మోకాలు ఒకసారి చాలా బాగా చెప్పింది. రక్తాలు వచ్చేసి కొట్టుకుపోయి ఆ ఇసుకలో మోకాలను దర్శకెళ్ళిపోయే నెరవేర్చి తండ్రి పట్టుదల జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగే ప్రార్థన పట్టుదల. నా పని ఎందుకు చేయింది దేవుడా? నా మొర ఎందుకు ఏమో దేవుడా? నాలో లోపాలు ఏమున్నాయి దేవుడా? సరి చేసుకున్నాను చెప్పు, నేర్పించు దేవుడా. ప్రార్థనలో పట్టుదల గలవారై చదువుగా. పరిశుద్ధుల అవసరములలో పాలు పొంది ఎవరికి ఏంటి కావాలో అవసరాలు తీర్చుచు
శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆతిథ్యం అంటే అతిథి మర్యాద, గౌరవించు, ప్రేమించు, అలా సత్కరించు, అలా కావాల్సిన సమస్యలు సమకూర్చు. ఆ విధమైన జీవితం జీవించాలి ఎవరు. 1 దశలోని పత్రిక 5:15 చదువు. అది కూడా 3 అని ఒక ఆర్టికల్. 1 దశలోని 5:17. ప్రతి విషయమునందు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. లేదా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయం కృతజ్ఞతలు చెల్లించాలి తెలుసా? అయ్యా నేను రాత్రి పడుకున్నాను, చచ్చిపోతే ఏమో బ్రతికి ఉన్నాను తండ్రి, నీకు నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్నం తింటున్నావా? అయ్యా ఈ పూటకి నాకు ఆహారం దయచేస్తావు, తినే అవకాశం ఇచ్చావు, ప్రార్థన చేస్తుంది. ఈ రోజు నువ్వు పని చేసుకున్నావు, నీకు జీతం వచ్చింది. ప్రభువా నీ దయ వల్ల, నీ కృపల ఆరోగ్యం వల్ల ఈ రోజంతా ఎందుకు సంపాదించాను. ఇదిగో నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తున్నాను, నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తున్నాను, నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. కృతజ్ఞత ప్రతి విషయంలో ఉన్నా, ప్రతి విషయంలో దోమను వడగొట్టేదా, నూనె వడగొట్టి దోమడికి ఎవరు అనమాట. మధ్య సంవత్సరం వాక్యం ఉంటుంది. దేవుడికి ఇచ్చే విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు నెలంతా కష్టపడితేనే కదా దేవుడు, నువ్వు కష్టపడగలిగితేనే కదా అసలు అది వచ్చింది, ఆ జీతం వచ్చింది. అదే కదా నువ్వు నెలలో పడుకోబడితే. నా పని అయిపోయింది మార్చి 9 నెలలో, ఫిబ్రవరిలో ఇంకా పని చేస్తున్నది. పని అయిపోయిందంటే వేరే కంపెనీలో పంపిస్తుంది. అయిపోయింది అక్కడ ఇంకో 3 నెలలు పనులు పడవ దేవుడు దేవాలి తర్వాత చూసుకోండి. దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి అవుతాడు కదా. చెప్పండి, ఉండాలా వద్దా? ఉండాలి. నెలంతా నీకు ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు ఇచ్చే దేవుడికి 1000 రూపాయలు సంపాదించి 100 ఇవ్వచ్చు. ఆ 100కి 10 రెట్లు దేవుడికి వెనక్కిస్తాడు. కానీ ఆ 1000 నేను తీసుకోండి. ఆ 1000 రూపాయలు నీకు ఆ 100 రూపాయలు అడిగాడు, కానీ 1000 రూపాయలు నీకు అడగలేదు. ఈ సంపాదనలో 1000 రూపాయలు సంపాదించి 100 రూపాయలు దేవుడికి ఇవ్వాలి. కృతజ్ఞత కలిగలేదు. అందుకు 3వ అధ్యాయం 10వ మాట్లాడుతుంది. మీరు కాదు మనకి 3వ అధ్యాయం మీరు ఏ విషయంలో దొంగితివి, మీరు ఏ విషయంలో దొంగతనం చేసాము, ఏ విషయంలో కృతజ్ఞత మన దగ్గర లేదు, అది మనం ఉంటామట. మీరు నాకు చెల్లించవలసిన 10వ భాగంలో దొంగిలించలేదా అంటాడైనా. చదువమ్మా ఒకసారి చదువు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఇది చేసి ఏడా అయ్యా నువ్వు ఇమ్మన్నావు కదా 10వ వంతు ఇచ్చాను, ఇప్పుడు నా పనులు చెయ్యని అడుగు. చేతనెత్తుంది మేడము. ఏమా చేతనెత్తుందా లేదా మేడము? నీకు ఎత్తుందా లేదా? ఇచ్చిన చేతానికి పని తీసుకుంటుందా లేదా? దగ్గర కూర్చోబెడుతుందా? కూర్చోబెట్టలేదు. నువ్వు చేసిన పనికి చేతులు కూడా అడుగుతున్నావా లేదా? నేను చేశాను చేతి ఎత్తావేమో పే కొట్టుకున్నా మేడం అనే పనులు ఎవరి పనులు సారే పనులు. ఏ నీ పని నెలంతా కష్టపడిన చేతులకు ఇవ్వా తమ్ముడు? చెప్పు. నువ్వు రోజంతా కష్టపడతావు, అందరూ నువ్వు తిరుగుతావు, ఆ డబ్బులు ఎక్కువ ఊరుకుంటావు. వాటర్ డబ్బులు పోతే పేక పడుకుని తీసుకెళ్తావు, లేకపోతే యూనియన్ తీసుకెళ్తావు, 10 మంది తీసుకెళ్తావు బాగుండదు. మరి దేవుడు ఎవరు తీసుకుంటుంది దగ్గరికి? చెప్పండి. దేవుడికి ఇచ్చిన వాడు కాదు దేవుడు. అయ్యా నువ్వు అమ్మన్నావా? ఇచ్చాడు. మరి నీకేం కావాలి అడుగు, దేవుడు ఇస్తాడు. మా ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంది, గొప్ప ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీ సంతానం కలిపి మొత్తం 10 మంది ఉంటారు. 10 మంది. వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా భోజనం చేసి 10 మంది అక్కడ ఉంటారు. వేసి 100 రూపాయలే. వాళ్ళు వేసి 100 రూపాయలే. ఈడు 10 మంది భోజనం చేస్తారు. క్యాటరింగ్ ఇస్తే ప్లేట్ 150 రూపాయలు వేసుకోండి సరే, 1500 ఇచ్చింది 100 రూపాయలే. ఇది 100 ఇచ్చి 10 మంది కాదు వెళ్ళి. దేవుడి విషయంలో కృతజ్ఞత లేని చాలా మంది ఉన్నారు. ఒక సహోదరుని చూశాడు, అందుకే అది ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ పైకి వెళ్ళలేకపోతుంది. ఒకసారి అనుకున్నాను, నాకు అనిపించింది. ఒక దైవగారు చెప్పాను, అయ్యా అన్నాడు. ఏమన్నాను సార్, ఈమె నేను గత 25 సంవత్సరాలు చూస్తున్నానండి, ఈమె పరిస్థితి మారలేదు. కారణం కంటే ప్రాథమిక వస్తుంది, విశ్రాంతి వస్తుంది. మరి ఏం చేస్తుంది? అన్నీ చేస్తుంది, అన్నీ బాగా ఉపవాసాలు చేస్తుంది. ఆమెకు చక్కని భయంకరమైన రోగం కూడా తీసాడు దేవుడు. క్యాన్సర్ కానీ బయట తీసుకొస్తాడు. మరి ఇంకేంటి సార్, 25 సంవత్సరాల క్రితము ఆదివారం చర్చకు వస్తే 10 రూపాయలు కాల్ చేసేదండి. 25 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఆ 10 రూపాయలు వేస్తున్నాడు. ఏమన్నా
అది వారం అంతా పనిచేస్తే ఇంచుమించు 1000 రూపాయలు 10 రోజులు సంపాదిస్తాడు. అంటే మహా వేస్తే 150 రూపాయలు పాలు వేసుకొచ్చాడు. దగ్గర ఎక్కువ దేవుడు లెక్క మరి అట్లీస్ట్ 100 లేదు 50%, 50 లేదు 40 లేదు 30 లేదు, ఎప్పుడు 10. ఒక వారం అంతా కష్టపడి దేవుడికి 10 రూపాయలు పాలు ఎవరిని అవమానం చేస్తున్నారు చెప్పండి. ఈ మాట పాస్టర్ గారు చెప్పడం నిలబెట్టేస్తా. పాస్టర్ గారు పాలు గురించారు కాదు, పాస్టర్ గారు పాలు గురించి అప్పుడు మీ ఆశీర్వాదం చెప్తారు. వాళ్ళు ఈ వారం అంతా కష్టపడి 10,000 రూపాయలు సంపాదిస్తే 40 రూపాయలు 50 రూపాయలు దేవుడు కంటే దేవుడికి పడతారా? దొంగలించిన దేవుడి దగ్గర దొంగలించిన దేవుడి దగ్గర అది ఎవరు ఇస్తే నీకు వచ్చింది. నీకు ఆరోగ్యం ఇస్తేనే కదా. నీ మనసు మీద పడుకోబెడితే చెప్పండి. ఒక సహోదరి బండి కొనుక్కుంది, కొత్త బండి కొనుక్కుంది. కృతజ్ఞతలు ఏమి చెప్తున్నామా? కొత్త బండి కాదు, కొత్త బండి కొనుక్కుంది, చక్కని బండి. ఒక బండి కానీ అందరూ తెలుసా? కనీసం 70,000. 70,000 బండి కొనుక్కోవడానికి కనీసం కృతజ్ఞత కూడా లేదండి. బండి వేసుకొని చల తిరిగి వస్తున్నట్టు ఊరిలో ఊరు కూడా 6 నెలలు చూశారు. 7 నెలలు చూశారు. 8 నెలలు చూశారు. 9 నెలలు బండి ఎందుకని కాలేజీలో తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న సహోదరి ఏమమ్మా అయ్యా నా బండి పైన తీసుకెళ్ళిపోయాడు. ఎంత కట్టావు? ఇంచుమించు 60,000 కట్టాను. బండి వచ్చిన కృతజ్ఞతగా దేవుడికి 100 రూపాయలు అందించుకున్నామమ్మా. లేదు 70,000 రూపాయలు బండి నీకు కావాలి, 100 రూపాయలు దేవుడికి ఇవ్వడం. ఎలా కృతజ్ఞత దేవుడు అంటే ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడు మాయపరచు. హల్లెలూయా. కైసరికి ఇవ్వాల్సిన కైసరికి ఇవ్వు, దేవునికి ఇవ్వాల్సిన దేవుడికి చెప్పాడు కదా. చెప్పండి కాదు కదా అన్నాడే దేవుడు. కానీ మన ఇచ్చే దేవుడు మనం కోల్పోతాం. దేవుడు ఆభరణాలు ధరించేసుకుంటాడు, పాస్ట్ గారు మేళ కట్టేసుకుంటారు, పాస్ట్ గారు కార్లు కొనేసుకుంటారు, విస్తారమైన ఆలోచనలు. ఎక్కడ దొంగలు అక్కడ 20 సంవత్సరాలు. కారణం ఏమని చెప్పాలానికి? ఏమని చెప్పగలరు చెప్పండి? చెప్పలేదు. ఈ ఆశీర్వాదాలు నువ్వే పోగొట్టుకున్నావు అని గుర్తించుకో. హల్లెలూయా. మూడోదిగా చదవండి. ప్రతిశీల కృతజ్ఞత కలిగి జీవిస్తూ కృతజ్ఞత కలిగి చెల్లించుడి. ఎలాగంటే ఇలా చేయండి. ఎవరి చిత్తమాట? దేవుని చిత్తము. ఇంకా ఆత్మను ఆత్మత్తు ఎవరొస్తుడా? దాన్ని ఎలా ఎదిగించాలి? రగిలించాలి, నూనె పోయాలి. వాక్యం అనే జీవమైన నూనె పోయాలి. నువ్వు ప్రతిరోజు కడుక్కోవాలి జీవితాన్ని, దేహాన్ని కడుక్కుని ఏం చేయాలి? వెలిగించబడాలి. నువ్వు వెలిగించబడుతూ 10 మందికి వెలుగునివ్వాలి. నీ ఆత్మను ఆర్పిస్తుంటే నీ కుటుంబం ఆరిపోతుంది తెలుసా? ఈ రోజు నేను సరదాగా చేద్దాం అనుకుంటావు. ఒక రోజు నువ్వు మరణిస్తే నీ కుటుంబం రోడ్లెక్కిపోతే సంగతి మర్చిపోతావు. నిన్ను నమ్మి తన తల్లిదండ్రులు విడిచిపెట్టి నీకు భార్యగా వచ్చింది. తనను పోషిస్తామని, తన పిల్లలు పోషిస్తామని అవి రోడ్లు బాగా చేస్తామని, అవి వీధులు బాగా చేస్తావా? నువ్వు దేవుడికి అవమానంగా జీవిస్తూ, లోకానికి అవమానంగా జీవిస్తూ ఒక్కొక్కటి పని చేస్తూ జీవితం తగ్గిస్తావా? నువ్వు బ్రతికి ఉన్నావంటే నీ భార్య ఇప్పుడు సుఖపడుతూనే ఉన్నావు. హల్లెలూయా. దేవుడు నీకు అద్భుతమైన వరం. నువ్వు మగాడివి. నేను పురుషులు చెప్పిన లక్షలు అప్పుడు జీవించింది దగ్గర. అంతేకాని నీ భార్య నేర్పిస్తూ, నీ పిల్లలు నేర్పిస్తూ, దేవుడు నేర్పిస్తూ నువ్వు బ్రతికే కాదు, నేర్చుకోవాల్సిన వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు నేర్చుకుంటే మీ జీవితంలో మీరు బాగుపడతారు. ఇప్పుడు నేర్చుకోకపోతే జీవితంలో బాధపడతారు. నువ్వు చదువుకుంటావు. 4వది 1 తిమోతి 6:12. 1 తిమోతి 6:12. 10 నిమిషాలు చెప్పండి. విశ్వాస సంబంధమైన ఏదైనా విశ్వాసం. మంచి పోరాడమా చెడ్డ పోరాడమా? మంచి పోరాడమా? ఈరోజు అందరూ పండుగలో ఉన్నారు. మన ఎక్కడ దేవునితో ఉన్నాం. దేవుడు మాట్లాడినావు, జ్ఞానం ఇచ్చే మాట్లాడినావు, బుద్ధి వచ్చే మాట్లాడినావు, ప్రవర్తన మార్చుకుంటున్నావు, మన దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నావు, మన ఆత్మను పవిత్రపరచుకుంటున్నావు, మన దీపాలు వెలిగించుకుంటున్నావు, మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నావు, మన సంఘాన్ని బలపరుచుకుంటాము. అనేక మందికి తెలంగాణ చెప్తున్నాము, అయ్యో ఈ రోజు దేవుని సన్నిధిలో గడిపారు అని చెప్పించుకుంటాము.
ఒకరోజు నువ్వు సినిమాకి వెళ్తే నీ తల్లి సంతోషపడవచ్చు, ఈరోజు నీ దేవుడు మన ఇంకా సంతోషపడుతుంది. తెలుసా? చెప్పండి, ఎంత సంతోషపడతా తల్లి తప్ప తల్లి దేవుడు ఉండదు. అంతకంటే ఎక్కువ దేవుడు నిత్య జీవము చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోడు ఒప్పుకోండి. హల్లెలూయా. అందరి దగ్గర మంచి వాడిగా ఒక పేరు తెచ్చుకోవాలి. తర్వాత 2 తిమోతి 2:3 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికు వలె ఎవడురా ఎలా ఉండదు? క్రీస్తు యొక్క మంచి సైనికుడు ఎలా ఉండదు? ఒక పౌలు, ఒక తిమోతి, ఒక ప్రిస్కిల్లా, వీరందరూ నీలో కనిపించాలి. పౌలు వాక్యం చెప్పడం కదా, పౌలు నాలో కనిపించాలి. తిమోతి మాట చెప్పడం, తిమోతి నాలో కనిపించాలి. యేసయ్య మాట యేసయ్య నాలో కనిపించాలి. మంచి సైనికుడు వలె ఎలా ఉండదు? యుద్ధము చేసి ముందుగా ఉండాలి. పోరాడు నువ్వు ప్రతి విషయంలో. నేను ముందుంటానయ్యా, ఏ పని చేయమంటారు చెప్పండి, యేసయ్య నువ్వు అడగద్దు. అప్పుడే నీ ఎవరైనా సరిచేసుకోవాలి. చదువు ఇంకోటి ఎఫెసీయులు 5:10 దేవుని చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సమయమును సద్వినియోగం చేసుకుని జ్ఞానం వలె అజ్ఞానం వలె కాక జ్ఞానం నడుచుకోండి. జాగ్రత్తగా చూసుకొని ఎవరొస్తున్నా అది సమయం గతించిపోతుందేమో, ఈ దీపం ఆరిపోయే రోజు వస్తుందేమో, రేపు బ్రతుకుదామో చచ్చిపోదామో తెలియదేమో. ఈ రోజు సరి చేసుకో. 2 తిమోతి 2:15 2 తిమోతి 2:15 2 తిమోతి 2:15 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగా సిగ్గుపడకూడదు. కానీ బాబు వాక్యం చదువు మనం ఏం తెలియదు, బాధకి ఇచ్చి మీకు చదువుకున్నాడు. ఎంత చదువు 10th తెలుగు చెప్పలేదు బాబు. ఇందులో వేరే పదాలు ఇంగ్లీష్ కలుగుతున్నాయా? తెలుగు. ఎందుకని అదొక పశ్చాత్తాపం వచ్చింది. ఆ పశ్చాత్తాప జీవితం మారుస్తుంది. పశ్చాత్తాపడ్డాడు కాబట్టి పేదలు సరి చేసుకున్నాడు, పేదలు జీవితాన్ని కాపాడుకున్నాడు, పేదలు జీవితం నిలబెట్టుకున్నాడు, దేవుడు వాడబడ్డాడు. మంచి పోరాడు దేవుడు, మంచి ఆత్మీయ అనుభవం కలిగి ఉన్నాడు. అనేక దురాత్మలు పోగొట్టాడు, అనేక మంది బాప్తిజం ఇచ్చాడు. దేవుడి రాజ్యానికి అనేక మంది మార్గదర్శకులుగా ఆయన మాదిరిగా జీవించాడు. పశ్చాత్తాపం చేయలేదు. ఎవరు ఇలా ఉండాలి? బ్రతుకు. ఇంకా 1 కొరింథీ 6:13 చదువున్నాం. 1 కొరింథీ 6:13 భోజన పదార్థములు నాశనం చేయదు. 1 కొరింథీ 16:13 మెలకువగా ఉండు. ఎలాగుండాలి? 1 బాబు వినండి, వాళ్ళు అంటారు కదా మనకి తోటలో పడుకోలేదు, దూరం కాలేదు. మెలకువగా ఉండు. విశ్వాసం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, జారిపోకూడదు. ఎలా ఉండాలా? అవకాశం వచ్చినా జారిపోకూడదు. ఇంకోటి తీసుకురా చాలు, జారిపోకూడదు. విశ్వాసం జారిపోకూడదు, పడిపోకూడదు. అవకాశం వచ్చిన యేసునాథుడు నిలకడగా ఉన్నాడు. అవకాశం వచ్చింది, నిలకడగా ఉన్నాడు. అమ్మా ఇది నాకు తగదు తల్లి, నేను దేవుని నమ్ముకున్నాను. శత్రువులు ఎదురుకొచ్చిన అన్నదమ్ములు ఎవరంటే శత్రువులు అని ఎందుకంటే చెప్పండి, శత్రువులు అన్నదమ్ములు. ఈ రోజు నీ అన్నదమ్ములు మోసం చేస్తే ప్రేమించరు, కానీ అన్నదమ్ములు గోతులు గోచిసినా అమ్మేసినా ఆ దగ్గరికి వెళితే మళ్ళీ వాళ్ళు ప్రేమిస్తాడట. వాళ్ళు ప్రేమించి దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఆదరించి వాళ్ళు పోషిస్తాడు. మిమ్మలను మీ పిల్లలను కూడా పోషిస్తారని చెప్పాడు యేసు. హల్లెలూయా. నిలకడగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. చదువమ్మా. పౌరుషము గలవారై యుండుడి, బలవంతులై యుండుడి. మీరు చేయి ప్రతి పని ఎలా చేయాలట? ప్రేమతో చేయి. నష్టపోతున్న బాధతో చేయక ప్రేమతో చేయి. సామెతలు 3:17 సామెతలు 3:17 దాని మార్గం సామెతలు 3:17 దేన్ని పట్టుకునేవారు? చెప్పండి, దేన్ని పట్టుకునేవారు?
దీన్ని పట్టుకునే అందరూ ధన్యులు, క్షేమములు, జీవమార్గములు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, ఎవరిని పాడు చేసుకో, ఈ బాల్యాన్ని పాడు చేసుకో, క్రీస్తులో కలిగే ప్రయత్నం చేయి. చివరిగా మత్తయి సువార్త 6:33 చదువుకుందాం. 10 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెలిగింది. దేనికి ఫస్ట్ దేనికి బ్యాచ్ ఇవ్వాలట? ఆయన రాజ్యానికి, ఆయన నీతికి. ఏంటి ఆయన నీతి? ఇది మంచి మార్గాన్ని నడిపించాలనుకున్నాడు. ఆయన నీతి, ఆయన పని చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఆయన నీతి ముందు వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, మిగతావి నీకు ఏది కావాలో సమస్తము ఇస్తాడు. మొదట వెతుకుడి, ముందుగా వెతకండి దేవుణ్ణి, తర్వాత వెతకండి. లోకాన్ని వెతికిన తర్వాత దేవుని వెతకండి, దేవుని వెతికిన తర్వాత లోకాన్ని వెతకండి. కనుక దేవుని బిడ్డ, ఈరోజు దేవునితో అంతా మాట్లాడేది. ఎవరి కాలంలో ఉన్నావేమో, చెడిపోతు తిరుగుతున్నావేమో, ఆశయకాలం చేస్తున్నావేమో, అందరికీ మనం భయంకరమైన స్థితిలో కనిపిస్తున్నామేమో, అందరూ విసర్జించే వాళ్ళకు ఉన్నామేమో. కనుక మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన యవనములు కాపాడుకుందాం, యవనొచ్చి నుంచి పారిపోదాము. క్రీస్తుకు పరిచారకుల వలె, మంచి పౌలు వలె, శీలా వలె, పేతురు వలె, యాకోబు వలె, యోహాను వలె, గొప్ప భక్తుల వలె వాళ్ళ మాదిరి తీస్తూ నడుస్తాం. ఇది ఆధారం చేసుకున్నారు, అపవిత్ర కార్యాలు చేస్తారు. ఈ రెండు విషయంలో బలవంతుడైన సంస్థలు 1000 మందిని ప్రభువా తండ్రి నాయన ఆ యొక్క కాడు ఎముకతో చంపిన వాడు ఇదిగో తండ్రి, అంత బలవంతుడు కూడా 2 విషయంలో దిగజారిపోయి పతనమైపోయాడు నాయన తండ్రి. మాకిచ్చిన గొప్ప యవనమును కాపాడుకునే ఆలోచన, మంచి మాటలతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రభువా తండ్రి, ఒక స్వచ్ఛమైన యవనుడు వలె, ఒక పవిత్రమైన యవనుడు వలె ప్రభువా తండ్రి, మీకు మాదిరిగా జీవిస్తూ మీ నామాన్ని ప్రకటిస్తూ అనేక జనాంగముకు ప్రభువా తండ్రి మీ మార్గమును నడిపించే బోధను మాకు నేర్పించండి. మేము యవనములో ఉన్నాము తండ్రి. అయ్యా యవనేచ్ఛల నుండి పారిపోవాలి, అపవిత్ర కార్యం నుండి పారిపోవాలి, దుర్వ్యాపారం నుండి పారిపోవాలి, దొంగతనం నుండి పారిపోవాలి, వ్యభిచారం నుండి పారిపోవాలి. ఇదిగోనైనా మా నోటి నుంచి దుర్భాషలతో మాట్లాడితే వాటి నుంచి మమ్మల్ని దూరపరుచుకోవాలి. సమస్తమును క్రీస్తు ప్రేమకు మాదిరిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయనన్నా. అయ్యా ప్రభువా తండ్రి, వ్యర్థమైన తలంపులతో, వ్యర్థమైన ఆలోచనలతో యాకోబు వలె మా జీవితాన్ని పాడు చేసుకోకుండా, అందం వైపు మొగ్గు చూపించుకుంటా, ఇదిగో తండ్రి మాకున్న ఇదిగో తండ్రి అసహ్యమైన కార్యముల వైపు మొగ్గు చూపించుకుంటా, మాకున్న అలవాట్లకు బానిసలైపోయి ప్రభా మద్యం వైపు అయ్యా మొగ్గు చూపించుకుంటా ప్రభా. ఆ యాకోబులకు మా జీవితం నాశనం చేసుకోకుండా నాయన తండ్రి, ఆ సంవత్సరాలకు మా జీవితం నాశనం చేసుకోకుండా ప్రభా తండ్రి, మంచి ఆలోచన కలిగి దేవుని భయభక్తులు కలిగి ప్రభువా యోసేపు తన బాల్యము నుంచి తన జీవితమును యవనమును ఎలాగ కాపాడుకొని కలిగినాడు, ఎలాగ నీతిగా బ్రతకగలిగినాడు, దేవుని భయభక్తులు కలిగి ప్రభువా ఎలాగ జీవించగలిగినాడు. అట్టి జీవితం జీవించే భాగ్యాన్ని మన దయచేయండి. చిన్న బిడ్డలందరూ యవనస్తులే ప్రభువా, చిన్న బిడ్డలందరూ ప్రభుని కాడు పోయాలనుకున్న వారే ప్రభువా, చిన్న బిడ్డలందరూ ప్రభుని ఆలోచన కలిగిన వారే నాయన తండ్రి. ఆయన ప్రభు మేము ఊహించలేదు ఈ దినం యవనస్తులు కూడి నడుపుకుంటామని. లోకమంతా పండగ దినంలో ఉన్నారు, మేమైతే నీ సన్నిధిలో ఉన్నాము. యవనస్తులైతే నీ సన్నిధిలో ఉన్నారు ప్రభువా తండ్రి. వాళ్ళ పనులు విడిచిపెట్టి ఎంత బాధైనను, ఎంత భారమైనను ఇవతని ఎంత సహనము కలిగి ప్రభువా ఇవతని ఇంతవరకు చక్కని మాటలు విని ఉన్నారు ఆయన. ఎవరు కాపాడుకుంటూ ప్రభువా తండ్రి ఈ జీవితమును పాడు చేసే ఆలోచన లేకుండా, ఈ హృదయమును పాడు చేసే ఆలోచనలు కలిగి ఉండకుండా ప్రభువా తండ్రి దానికి 5:19 ఉన్న ప్రకారమైన దేని వైపు కూడా ప్రభువా తండ్రి మన కరుదృష్టి మనకుంటా ఇదిగో తల్లి మన ఆలోచన చక్కపరుచుకొని నీతిగా జీవించి నీతిగా బ్రతికి ప్రభువా అయ్యా నీలాగా జీవితంలో కాపాడుకునే భాగ్యాన్ని బిడ్డకు దయచేయండి. ఇది ఆత్మీయ ఫలాలను దయచేయండి, ప్రేమ దయచేయండి, సంతోషము దయచేయండి, సమాధానము దయచేయండి, ఓర్పు దయచేయండి, సహనము దయచేయండి. ఎవరు ప్రభా ప్రతి దానికి ప్రభా తండ్రినైనా ఇదిగో నీకు మాదిరిగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. నన్ను వారిని పవిత్రపరచుకుంటూ కుటుంబాన్ని కట్టుకోవాలి, అయినా వారి స్నేహితులను కాపాడుకోవాలి, వారి బంధు వర్గాలను రక్షించుకోవాలి. ప్రభా ప్రతి ఒక్కరిని యవనస్తులను బట్టి ఆ కుటుంబం రక్షించబడాలి. మంచి భక్తులు
ఈ సేవ చేసేవారు అని, ఈ పరిచయాన్ని కొనసాగించేవారు, ఈ మందిరమును కాపాడుకునేవారు అని, ఈ మందిరంలో ప్రభువా తండ్రి ఏది కొడుకు లేకుండా పట్టుదలతో ప్రార్థన గలవారైనా తండ్రి, ఓర్పును సహనమును జగడము ఆడిన వారై ఉండాలని అడుగుతున్నాను. ప్రతి విషయమును నిష్కలంకమైన మనసు కలిగి పవిత్రమైన జీవితం జీవించే భాగ్యాన్ని దయచేయాలి. నీ చిత్తమైతే ముందుగా నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే భాగ్యం దయచేయాలి. నీ చిత్తమైతే ప్రభువా తండ్రి మరొకసారి అద్భుతమైన యవన కూడికలో ప్రభువా వీరిలో ఎవరో ఒకరు లేచి మాట్లాడే జ్ఞానము దయచేయండి నాన్న. మేము మాట్లాడాలి దేవుని వాక్యాన్ని, యవనస్తుల కూడికలో నేను మాట్లాడే దేవుని పాటను చెప్పుకొని ప్రభువా లెగిసి నిలబడి ఈ వాక్యము ఉన్నది ఉన్నదిగా బోధించే శక్తి సముద్రంలో ఈ లోకంలో ఉన్న యవనస్తుల ప్రభా అనేకమైన బంధకాలతో బందీలు కలుపుతూ ఉంటాం. అనేకమైన ప్రభా చెడు వ్యసనాలు బానిసలై ఉన్నారు నాయన తండ్రి. ఇప్పుడు వాక్యమే విన్న ప్రభా సెల్ ఫోన్లు కానీ, యూట్యూబ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, లోకంలో వ్యభిచారులు కానీ, ఇదిగో తల్లి ఆ స్త్రీల వైపు కానీ, ఇదిగో తల్లి మద్యం వైపు కానీ, ఇదిగో తల్లి వాళ్ళ ఉదయం పాడు చేసే ప్రభావ అభ్యంతర కార్యముల వైపు కానీ, పార్కులంటే కానీ, బీచ్లంటే కానీ వాళ్ళ ఉదయం మళ్ళీపోకుండా అనుక్షణము అనుదినము ఈ వాక్యాన్ని ధ్యానించేవారై, ఈ వాక్యాన్ని ప్రకటించేవారై, నీకు ప్రార్థించేవారై ఉండే భాగ్యాన్ని రక్షించు. బహుగా మమ్మల్ని దీవించి ఆస్వాదించుకుని నజరేయుడు యేసుక్రీస్తు నామమున తండ్రి. యేసు రక్తమే ఇచ్చి, యేసు రక్తమైతే యేసు రక్తం సంపూర్ణ